పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. ఓకే, ఇది నేను రికార్డ్ చేస్తా ఉన్నాను, మీరు ఇవి చేసుకోండి. ఓకే, మనము శ్రీరామచంద్ర కరుణా కటాక్షని ఇంకా భగవద్గీత చదివే మాదిరి అవుతా ఉంది, వినే మాదిరి అవుతా ఉంది, దాని విచారము అర్థం చేసుకునే మాదిరి అవుతా ఉంది. అర్థానికింత వివేకంగా చూసేది మనకి గొత్తైతా ఉంది. ఇది ఇంపార్టెంట్, వివేకము అనిందే. ఈ పొద్దు భగవద్గీత ఉపన్యాసాలు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు రాసిండే పుస్తకం లోపల మీకు తెలుగుకు కూడా ట్రాన్స్లేట్ అయ్యిందంట. అది చిక్కే వరకు మనం ఇది కన్నడవే, నేను మీకు అంతా తెలుగులోనే చెప్తా ఉన్నాను. 8వ చాప్టర్, దాని హెడ్డింగ్ ఏమప్పుడంటే ఆత్మను శరీరాలు, ఆత్మడు శరీరాలు రెండు. ఆత్ముడు వచ్చిందే శాశ్వతము, నిత్యము, ఆనందము. ఈ శరీరాలు అనిత్యము, అశాశ్వతము, శాశ్వతం లేదు, దుఃఖాలయము. ఇంత వ్యత్యాసం ఉంది. ఆత్ముడు పుట్టలేదు, సచ్చలేదు, 6 చేంజెస్ మాడిఫికేషన్స్ అయ్యలేదు. వాడు ఎప్పుడు సుఖమే, వాడ పేరే ఆనంద స్వరూపము. ఈ అనాత్మైన ఈ శరీరము దుఃఖాలయము. ఇది పుట్టుతుంది, సస్తం దొగ్దినము, మధ్యలో పుట్టినప్పుడు ఇంకా సచ్చే వరకు 6 బదలావణలు అయింది అందరికీ. మరి ఈ శరీరం మాత్రం కాదు, అనాత్మ అంటాం. మనకి ఈ శరీరం చూసుకుంటే దీనికింత ఆవుతుండేది, అది కూడా అనాత్మమే, ఇది కూడా అనాత్మమే. ఇక్కడ మనము వీటిలో 6 బదలావణలు అవుతుంది. ఇది మొదలు లేదు, పుట్టే, ఒక దినం సచ్చే, మధ్యలో మాడిఫికేషన్స్ అయ్యా. సో ఇవి రెండుని మనము మిక్సప్ చేసుకొని దుఃఖం పడుతూ ఉన్నాము. అందరికీ దుఃఖానికి మూల కారణము ఇదే. దీన్ని మనము విడిపించుకుంటే వివేకముని, ఇంకా దీన్ని మనము ఆత్మ అంటే ఏమి అనే సరీత్గా తీర్చిపెట్టుకొని, శరీరం అంటే ఏమి, శరీరం మనకు అనుభవం ఉంది, అయినా మనకి దీనిపైన మోహము, అభిమానము, నేను, నాది అనేది పెరిగిడిచింది. ఎన్నో జన్మాలని అది మానైపోయింది. హెమ్మరము అంటాం, హెమ్మ అంటే తప్పు పెరిగేసింది. ఈ చింతమానము ఉంటాం కదా, అంత పెరిగేసి ఉంటుంది అది. అయితే ఇప్పుడు నాకు వచ్చిండే దుఃఖము, అర్జునునికి వచ్చిండే దుఃఖముని తప్పించుకోనికి పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ కాదు. ఇది ఒకటే దావా అంట. మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు అన్నీ కూడా చెప్తా ఉంది. మనం ఈ తొట్టు కొంచెం చూడాల. ఇక్కడ కృష్ణ భగవంతుడు ఏం చెప్పుకొచ్చినాడు ఇక్కడ అంటే, ఈ 2వ అధ్యాయమే మనం చూస్తూ ఉండేది. భగవద్గీతలో 2వ అధ్యాయమే ఆత్మము శరీరాలు. 17వ శ్లోకం ఇంకా 18వ శ్లోకం వరకు చాలా ముఖ్యంగా ఉంది.
దాన్ని మనం కొద్దిగా చూస్తామంట. వెనకలు కొద్దిగా మనము దీన్ని మెలికేసాము, కొంచెం విచారం చేసాము. ఈ పద్యం ఇక్కడ చూడండి. ఆత్ముడు సత్యస్వరూపముడు, పుట్టేలేదో సత్యలేదో, ఇదే మోహము. ఇంకా దాన్ని ఇంకా దుఃఖమైతుంది. యావదది దుఃఖము? ఈ శరీరంలో అనిత్యము, అసత్యము, దుఃఖము, దాన్ని మనము సత్యము అనుకొని ఇదే నేను అంటే అనుకున్నాం కదా, దీన్నే శోకము, దుఃఖము అంట చెప్పేది. అంటే శంకరాచార్యులు గారు ఏం చెప్తారంటే, ఈ సంసారం అంటే ఏమి అంట వాళ్ళు చెప్తే, ఈ శరీరం నేను అంట అనుకుంటే చాలు, అదే సంసారం. చూడండి, మనం అనుకోండేది అట్లే. మీరంటే ఎవరు మనము, ఎవరు మీరు అంటే మిర్రర్ ముందర నిల్చుకుంటే నేను ఎంత ఉంటానో ఎదుతొట్టి ఇదే నేను అంట చెప్తాము. శరీరముని నేను అనుకుంటే మోహము, అదే దుఃఖము అంటారు. సో మనకు అందరికీ ఇది అందరికీ సహజంగా వచ్చింది. ఎవరు చెప్పించారు ఇది? ఏదైనా స్కూల్లో చెప్పిస్తారా? శరీరం నేను ఉంటా లేదు. అయినా ప్రాణులకి, దేవతలకి, మనకి అందరికీ ఇలాగనే ఉంటుంది. సో మనం దీని ఇంత విచారం చేయాల. ఎట్లుంటుందో అట్లే ఉండేదే సత్యము అనుకోకూడదు కదా. ఎలా అంటే తెలుగు ఉండేదంత పాల, సున్నం కూడా తెలుగు ఉంటుంది, తెల్ల కలర్ ఉంటుంది. దాన్ని మనము పాలు ఉంటా అనుకుని తాగుతామా, దుఃఖమైంది. అలాగే శరీరము మనకి నేను ఇదే అనుకుంటాము, బట్ ఇది ఇట్లా కాదు అనేది మనకంతా గుర్తయింది ఇప్పుడు. సో అర్జునునికి వచ్చిండే శోక మోహానికి నిజమైన కారణం ఇది. వాడికి ఈ ఆత్మని విచారం గొత్తలే. వాడేమనుకున్నాడు, నేను వాళ్ళని కొడితే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళంతా మన బంధువులు, వాళ్ళు నన్ను కొడితే నేను చచ్చిపోతానుంట, పరి శరీరమునే నిత్యము అనుకొని యోచన చేసి దుఃఖం పడుతూ ఉన్నాడు అని దానికోసము ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవుట్ కోసము భగవంతుడు ఆత్ముడు అంటే ఏమి, దాని నిజమైన యథాత్మ జ్ఞానం యావది, దాని నిజమైన స్వరూపం యావది. అనాత్మ అంటే శరీరం అంటే యావది, దాని నిజమైన స్వరూపమేమి. ఇవి రెండు మిక్సప్ అయ్యింది. దాన్ని మనము విడిగలించుకోవాలా. ఎట్లా మిక్సప్ అయ్యింది? ఆ ఆత్మని ఈ శరీరంని ఒకటికొకటి కలివేరికే చేసుకొని మనము మిక్సప్ చేసుకోవడము. ఎలాగా? పాము పగ్గుము కలిబెరిక చేసుకున్నట్లా, ఆభరణాలు బంగారు కలిబెరిక చేసుకున్నట్లా అంట చెప్తా ఉన్నారు. సో ఇదంతా మనం వెనుకలు చూసాము. ఇక్కడ వెనుకల ఊరు సభికులు భక్తులు ఒక ప్రశ్నేషండ్రి, జీవాత్మ పరమాత్మ అంటే ఏమి, రెండు ఒకటేనా అంటే ఒక ప్రశ్నేషండ్రి. సో మనకి ఇది అర్థం చేసుకున్నాం, మనం ఇది కొద్దిగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్తారు? మ్యాక్ ఉంటుంది. మ్యాక అంటే దానికి ఏమంటారు? ఏమంటారు మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ? మేక అనే గోట్ అంటారు సార్. గోట్ మేక రెండు ఉంటాయి. అది పులి అంట. సారీ, నిజమైన పులి కథ చెప్పాము మనం. నిజమైన పులి నేను మేక అనుకుంటే ఏమైంది? మన కథ అదే అయింది. నిజమైన ఆత్ముడు మనము దాన్ని అట్లు తెలుసుకోక ఈ శరీరం నేను ఉంటే తెలుసుకుంటే ఏమైతుందో అదే అయ్యింది అది. సో అప్పుడేమైతుంది? కసూతి అనుకొని, మ్యాంట్ అనుకొని, అది మంచి ఎప్పుడు వచ్చి నన్ను పులులు తినేస్తుందో దిగుల్లో ఉండాల. అయితే అది ఇప్పుడు కాడ్నిక వచ్చిన ఒక పులి దానికి పటం చెప్పిస్తుంది, నువ్వు ఆ మేక కాదు, నువ్వు నిజంగా పులి అనింది. ఆ బాయిలో పిలుచుకొని పోయి చూపిస్తే అప్పుడు దానికి అర్థమవుతుంది. అలాగే కృష్ణ భగవంతుడు మనకి బాయి ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే ఆ బెల్ యావది అంటే మనకి వేకింగ్ స్టేట్,
డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్, ఈ మూడుని చూపించి మనకు మన నిజమైన స్వరూపం ఏమి, మన నిజంగా మనం శరీరం కాదు, మనం ఆత్మస్వరూపమే అంటే చూపిస్తూ ఉంటారు. మనము థియరిటికల్గా తెలుసుకునేది కాదు, ఇది అనుభవంగా మనం చూసుకోవాలా. ఇక్కడ థియరీ ఊరికే వినుకునేది కాదు, విన్నా మనకి దుఃఖం పయ్యలే. మరి ఈ 3 స్టేజెస్ వేకింగ్, డ్రీమ్ అండ్ స్లీప్ స్టేట్లో చూసుకున్నప్పుడు మనకి కన్ఫర్మ్ అవుతుంది ఎట్లా ఆ మేక బాయిలో చూసుకుంటుందో బెల్లోట్న. అలాగా అయినా మనం సాధన చేసి ఏం సాధన చేయాలా? సులభమైన సాధనము, రామ రామ జపము, నామస్మరణము, నామ జపము చేసేదాన్ని ఇంకా మనకి నిజమైన స్వరూపం ఏమి అనేది నిజంగా మనకి వేకింగ్ స్టేట్లో మనకి దుఃఖం ఉండేది. మనం సాధన చేయాల్సింది వేకింగ్ స్టేట్లో. ఆ దినము నిద్రపోయేది కాదు. నిద్రపోయి అంటే మనం పరమాత్ముడిగా అయింటాము. నిద్రని పరమాత్మ అంట కూస్తాలేదు ఇక్కడ. మరి ఏమంటా ఉండరు? నిద్రలో ఉన్నప్పుడు ఆ అనుభవంని వేకింగ్ స్టేట్కి తెచ్చి మనము చింత చేస్తూ ఉన్నాము, అంటే దాన్ని థింక్ చేస్తూ ఉన్నాము, దాన్ని విచారం చేస్తూ ఉన్నాము, వివేకం. ఇంకా అది నా నిజమైన స్వరూపము అనే అనుభవం, అందరికీ అనుభవము. దాన్ని మనం చూసుకొని మనకు పక్కా అయింది ఇప్పుడు. సో జీవాత్ముడు ఉంటే ఏమి అంట? జీవాత్ముడు అంటే జీవ ప్రాణాత్ముడు, జీవాత్ముడు అంటే మనం అనుకుంటాము. ప్రాణ సహితంగా ఉండే శరీరంని మనము జీవాత్ముడు అంటాము. అంటే ఇప్పుడుగా బతికిండేవాడు ఉన్నాడు, వాడిని ఏమంటూ కూస్తాము? జీవాత్ముడు ఉంటూ కూస్తామా? అంటే ప్రాణాలు ఉంది వానికి, అంటే ఊపిరి ఎత్తుకొనేది అంతా చేస్తున్నాడు, చూస్తున్నాడు, పలుకుతున్నాడు, పరిగెత్తి ఉంటా ఉన్నాడు, అంటే పారాడుతూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. వీడిని జీవాత్ముడు ఉంటాము. ఇప్పుడు వానికి ప్రాణం పోయేసా, ఆ శవము, ఆ డెడ్ బాడీని ఏమంటూ కూయాల మనము? శవము, డెడ్ బాడీ అంటే కూస్తాం. మరి దీనికి దానికి వ్యత్యాసమేమి అంటే దాంట్లో జీవం లేదు, ప్రాణం లేదు అంటాము. సో అక్కడికి మన దగ్గర 3 వస్తువులు ఉంది. ఒకటి డెడ్ బాడీ, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చిందే ప్రాణాలు ఉండే ఈ జీవాత్ముడు, ఊపిరెత్తుకుంటా ఉండేవాడు. అదయ్యం. ఇంకా నెక్స్ట్ మూడోది బరీ పరమాత్ముడు. ఏముంది వ్యత్యాసం దీనికి అంటే మనం ప్రశ్నేసుకుంటే, దీన్ని మనం విచారం చేసి ఉంటే అప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ డెడ్ బాడీలో జీవాత్ముడు లేదు, ప్రాణం లేదు, ఊపిరి ఎత్తుకునేది విడిచేది లేదు. దానికే వాడు చూసేలేదు, పని చేసే కయ్యలేదు. ఇప్పుడు ఈ జీవాత్ముడు ఉంటే ఆ డెడ్ బాడీ ప్లస్ ప్రాణము, ఊపిరెత్తుకునేది ఉండేదాన్ని ఇంకా వీడిని జీవాత్ముడు అంటాము. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్లో ఆత్ముడు అంటాము. ఆత్ముడికి శరీరం లేదు, ప్రాణాలు లేదు, అశరీరం, అప్రాణ, ఆ మనస్క. చూడండి ఎట్లుంది, యావది లేకుండా వాడు ఉంటాడు. మరి ఈ ఊపిరెత్తుకునేది మనకు ముఖ్యం కాదు. అది ఆత్మమా అనాత్మమా అంటే మనము విచారం చేసాము. ఈ శరీరం ఉండాల్సి అంటే 19 ఉండాల. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు 15, అంతఃకరణ చతుష్టయ 4, 19. ఈ 19 కూడా నేను కాదు, మనమే చెప్పాము. మన అనుభవంలో ఫస్ట్ ఎత్తుకుంటానే ప్రశ్నలు వేసినప్పుడు శరీరం నాది అని, కర్మేంద్రియాలు అన్నీ నాది అంటే చెప్తున్నా వర్తు నేను కాదు. ఇవన్నీ నాదైతే మరి నేను ఎవరు అంటే ప్రశ్న ఎత్తుకున్నప్పుడు నిజమైన నా స్వరూపము అనిందే మనము దానికే చెప్పింది. ఎవరికి? ఆత్మనికి అంట. ఇవన్నీ మనకు గుర్తాయా? సో అక్కడికి డెడ్ బాడీ అంటే ఏమి, జీవాత్ముడు ఉంటే ఏమి, బరీ ఆత్ముడు ఉంటే ఏమి అనేది మనకి స్పష్టంగా ఆయా. ఇప్పుడు
చూడండి, మోహ, శోక, మోహము ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. మోహముని ఇంకా మనకి శోకము, ఆశని ఇంకా నాకు దుఃఖ. బుద్ధుడు చెప్పేది ఆశయే ఆశ. ఆశ అంటే దానికి ఏమంటారో నాకు తెలుగులో ಗೊತ್ತಲೇ, మేము కన్నడలో ఆశయే దుఃఖಕ್ಕೆ మూల కారణము అంటాము. అంటే కామము మనకి దుఃఖానికి మూల కారణము అంటాం. సో దీన్ని మోహము ఇవన్నీ చెప్తాము. ఓకే, దీన్ని శోకమోహాలు ఉంటాం. నా దగ్గర యాక్చువల్లీ ఇది రాసుకోండేది ఉంది. నేను దాన్ని మీకు డెమో చేసి ఉంటే బాగుండే, నో ప్రాబ్లం. ఈ శోకమోహాలో మనము ఈ ఆత్మ అనాత్మలో కలుబెరికే చేసుకోవడం అంటే మిక్సప్ చేసుకోవడము అనే దానికి పాము పగ్ము చెప్తాము. నేను మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ ఒకసారి ఏమయ్యా, ఒకడు పళ్ళుకు పాయ, పళ్ళు లోపల వాళ్ళ అక్కడ ఒక నడుచుకొని పోవల్ల పల్ల విలేజ్. అప్పుడు వాడు ఎవరో పైన జగల్ పైన కూర్చొని చాలా దూరం నడుచుకొని పోవాల. ಯಾವುದೋ హిల్ చిక్కే విలేజ్ లోపల నడిచి మనకు ఆయాసమైండే ఒక ఇంటి దగ్గర వచ్చి కూర్చొని ఒక జగల్ పైన. పాపం వాళ్ళు ఎవరో గెస్ట్ వచ్చిండారు కదా అనిందే దూరం ఇంకా వచ్చిండారు. అక్కడ హోటల్స్ ఉంటా ఉండే అప్పుడు కాలంలో. వాళ్ళు వానికి పాప మీకు ఇంత కాఫీ చేసి ఇస్తాము తాగండి, ఇంత నీళ్ళు గిళ్ళు ఇచ్చి అతిథి సేవ అనిందే వాళ్ళకి కాఫీ చేసి ఇచ్చారు. వాడు కాఫీ తాగిన తక్షణము వాడికి ఏమి ఇట్లుంది, ఇట్లోపల కసిగా ఉందే, నోటుకంతా మన్ను చిక్తా ఉందే అంటే వాడు కంప్లైంట్ చేశారు. మీరు ఎట్లా చేస్తారు కాఫీ అంటే విచారించారు. అంతా చెప్పేవాళ్ళు చూపించారు. వాళ్ళ ఇంట్లో కాఫీ అంతా చక్కెర లోపల చక్కెర మన్ను మిక్సప్ చేసుకొని వీళ్ళు కాఫీ తాగుతూ ఉంటారు. పల్లోడికి చాలా బాగుంది అంటారు. వాళ్ళు చెప్తారు మా ఇంట్లో నీది అమృతము అంటే చెప్తా ఉండరు. వాడు బరీ చక్కెరేసుకొని కాఫీ తాగినాడు. అయ్యో దడ్లా, మీరు తాగే చక్కెర లోపల మడ్డు చక్కెర మిక్స్ చేసుకొని తాగుతూ ఉండరు. మీకు ఇంతే గుర్తుండేది అనిందే వాడు దానంతా సపరేట్ చేసి వాడు ఊరిని ఇంకా తెచ్చండి చక్కెర వేసి కాఫీ చేసి వాడికి ఇచ్చారు. వాడు కాఫీ తాగేసి బా అమృతము అంటానే. అలాగేనే మన జీవనంలో ఆత్మ అనాత్మ కలబెరికే చేసుకొని అంటే మిక్సప్ చేసుకొని మనము జీవనం చేస్తూ ఉండే దాన్ని ఇంకా దీనిపైన వేసుకొని మనకి ఇదే ఆనందం ఉంటాము. మనకి ప్రపంచంలో ఎవరు చూసినా మనకి ఏమైంది, నేను బాగే ఉన్నాను కదా, నాకు అన్ని కంఫర్ట్స్ ఉంది కదా, మైసూరు మహారాజు మాదిరి అంత మనము అనుకుంటా ఉన్నాము. అయితే బరీ చక్కెర కాఫీ తాగిన వాళ్ళు వచ్చి వాళ్ళు మనకు చెప్పే అంటే అలాగా మన ఋషిమునిలంతా వచ్చి అబ్బా మీరు ఈ సుఖము ఉంటే ఏం చెప్తా ఉన్నారో దాంట్లో నా దుఃఖము మిశ్రణమైంది. మీరు ఒక 10% ఏమైనా సుఖం అనుభవిస్తే ఇంకా మిగిలిండే 90% దుఃఖం అనుభవిస్తూ ఉండారు. బరీ సుఖం చూపిస్తాను చూడండి ఇంట మనకి డీప్ స్లీప్ ఎక్స్పీరియన్స్ చూపించే అంటే అవును కదా, అక్కడ దుఃఖమే లేదు కదా, మరి ఎప్పుడు నిద్రపోతూ ఉండాలంటానా? కాదు, వేకింగ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా నేను డీప్ స్లీప్లో ఎట్లా ఆ ప్యూర్ బ్లిస్ని ఎంజాయ్ చేస్తా ఉన్నానో అలా ఉండే వస్తుంది. మన నిజమైన స్వరూపం అదే. ఇది మన నిజమైన స్వరూపం కాదు. మనము మీరు కాఫీకి షుగరు మడ్డు మిక్స్ చేసుకొని తాగుతూ ఉండాలంటారు. దాన్ని ఎట్లా చూపిస్తే మనకు అర్థమవుతుందో అట్లా మన శరీరంలో ఈ ఆత్ముడు అనాత్ముడు మిక్స్ చేసుకొని మనము జీవనం చేస్తూ ఉండేదనుక దుఃఖము అంట చెప్తారు. సో ఇక్కడ మనము ఈ కంపారిజన్ ఎక్కడికి వస్తుంది? ఆత్ముడు అనాత్ముడు మిక్సప్ చేసుకొని మనము వివేకం చేయక దుఃఖం పుడతా ఉన్నాము అనేది ఒక స్టెప్. ఇంకా ముందరకు తాండి. ఇప్పుడు ఒకడు ఈ శరీరం ఏమి అనాత్మ, ఈ శరీరం ఇంకా నా ఇల్లు
నా పెండ్లాము, నా బిడ్లు, నా అన్నతమ్ముండ్లు ఏమి, అది కూడా అనాత్మం, అశాశ్వతమం. అయితే నాకు ఈ శరీరంలో అయ్యే దుఃఖానికింత, ఈ శరీరంకింత ఆవుతుండే అయ్యేది కూడా దుఃఖమే అవుతుంది కొన్నిసార్లు. రెండిటికి వ్యత్యాసం ఉందా? నా పాయింట్ మీరు క్యాచ్ చేశారో లేదో కొత్తలే. ఇప్పుడు ఆత్ముడు ఆ స్టెప్పు, మనకింత పైన ఆత్ముడు, ఈ శరీరము నేను మిక్సప్ చేసుకొని దుఃఖం పొడేకు, అది ఒక దుఃఖము, అది దుఃఖమే. ఇప్పుడు శరీరము నేను అనుకొని ఈ శరీరం ఇంకా ఆవుతూ ఉండే, అదే నేను చెప్తాను కదా, ఎగ్జాంపుల్ చెప్తే గుర్తవుతుంది. మనం కింద ఉన్నాము సొంత మిల్లు, పైన మనం బాడకి ఇచ్చినాము. ఎవరు రెంటోళ్ళు వచ్చిండారు, ఆ రెంట్లో గోడికి మడ కొడుతూ ఉండారు ఫోటో తెగిలేసేకి. అప్పుడు మనం ఏం చెప్తాడు వాడు, ఓనర్ కిందింటి వాడు పైసి చెప్తాడు, అప్ప నువ్వు గోడికి మడ కొడితే నా హార్ట్ పైన మడ కొట్టినట్లయితుంది అంటూ దుఃఖమైతుందంట. ఇప్పుడు ఆ ఇల్లు వచ్చింది వీడు నిజంగా ఇల్లా కాదు, మరి ఏమనుకుంటాడు వీడు, వీనికి దుఃఖం అవుతా ఉంది. ఎలా ఆ ఇల్లుని నేను అనుకుంటాడు. ఇప్పుడు ఆ ఇల్లు అనాత్మ, ఈ శరీరము అనాత్మము, ఇవి రెండు చూడండి ఎట్లుంది. ఇది కూడా వీడు కాదు, ఇల్లు కూడా వీడు కాదు. వాడిని అడగండి ఏం చెప్తాడు వాడు? శరీరము నాది, ఇల్లు నాది, పెండ్లాము నాది, తొమ్మండ్లు నాది, బిడ్లు నాది. ఇప్పుడు మీరు ఎవరు విచారం చేయలే. అది మనమంతా ఇప్పుడు మనం విచారం చేసినాము. ఇప్పుడు ఈ శరీరంలో నేను అనేకి, ఈ శరీరం ఇంకా ఆవుతుండే వస్తువుల్ని నేను అనుకోనేకి ఆ ఇల్లే నేనైపోతాను. ఇప్పుడు నా తమ్ముడే నేనైపోతాను. నా తమ్ముడు లేకుంటే నాకు దుఃఖమవుతుంది, నా పెండ్లం లేకుంటే నాకు దుఃఖమవుతుంది, నా వస్తువుకి ఏమైనా అయితే నాకు దుఃఖమవుతుంది. ఎంత వ్యత్యాసం చూడండి. ఇప్పుడు ఇవి రెండు అనాత్మాలే. దీనికి మరి ఇట్లా చెప్తే మనకు అర్థమయ్యలేనంటే స్వాములు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు ఒక స్కార్పియన్ అవతల పోతూ ఉంటుంది, నేను చూస్తాను, నాకేం దుఃఖం లే, పెయిన్ లేదు, అది అవతలుంది. నాకింత ఈ శరీరంకింత అవతల, ఈ శరీరం నేను అనుకుంటాను, అది నాకింత వేరే అనుకుంటాను. ఇప్పుడు ఇల్లు వేరే, ఆ చెడు వేరే. ఇప్పుడు ఆ స్కార్పియన్ వచ్చి నాకు కొరికే అంటే నాకు నొప్పి అవుతుంది. ఈ పెయిన్కి, కొరికినప్పుడు అయ్యే ఎక్స్పీరియన్స్ నొప్పికి ఆ స్కార్పియన్ ఆవుతుంటుంది కదా, దాన్ని చూసి అంతే, నాకేం దిగలే, అది అవతలుంది, అదేమి దూరం ఉంది, అది నాకు పాము దూరం ఉంది, నేను చూస్తూ ఉన్నాను, బట్ నాకేం అది బైట్ చేయలేదు, కొరకలేదు. సో అలాగా ఈ రెండు కంపారిజన్ మనం చేసుకోవాలి. దిస్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మనం ఇక్కడేం చేస్తాము, మొదలనేది సత్యం ఉండేది, అసత్యంగా ఉండే, ఆత్మునికి అనాత్మునికి, ఆత్ముడు సత్యము, శరీరము అనాత్ముడు కలబెరికే చేసుకుంటాం. ఇక్కడ కూడా మనకు దుఃఖమవుతుంది. సో నిజమైన కాఫీ తాగేకు, మడ్ కాఫీ తాగేకు వ్యత్యాసం చెప్తుంది. నెక్స్ట్ ఇంకా ఒక లెవెల్ కిందకు వచ్చాయంటే ఈ శరీరము అనాత్మ, నేను కాదు, ఈ శరీరం నాది ఏంటనే అనేది, ఆ ఇల్లు నాది, ఆ చేడు నాది, అన్నీ నాదే. ఇప్పుడు ఇవి రెండుని మనం కలబెరికే చేసుకుంటా ఉన్నాము. అనాత్మ కలబెరికే. మొదలు చెప్పింది ఆత్మ అనాత్మ కలబెరికే, అక్కడ దుఃఖమే. ఎక్కడ మీరు ఉన్నట్టుంట్లే మనం చూసేది కావాలా. నెక్స్ట్ కింద స్టెప్పు, ఇంకొక స్టెప్పు ఆత్మలే, అనాత్మ కలబెరికే. ఈ శరీరము ఆవుతుండే ఇల్లు రెండు అనాత్మాలే. అవి రెండు మనం కలబెరికే చేసుకుంటే ఎంతో దుఃఖమవుతుంది అనిందే. ఇప్పుడు నాకే ఏమైనా హెచ్చు తక్కువైతే అయ్యే దుఃఖానికి, నా తమ్ముడికో ఎవరికైనా అయ్యే దుఃఖానికి వ్యత్యాసం లేదా అంటే మనం చూసుకొని తావాలా. ఈ పెద్ద టాపిక్ ఇది. సో ఇది మనకు అర్థమాయ. ఇక్కడ వెళ్ళు
దీన్ని ఇంత విడివిచ్చిపోతారో దాన్ని చూస్తామంట. అట్లా మనకి ఆ జమీనే నేను, ఇల్లే నేను, నా పెండ్లామే నేను. ఎవరో చెప్తారు మీ పెండ్లాము చచ్చిపోయేది నేను అంటనింది. వీనికి ఇక్కడ హార్ట్ అటాక్ అయి చచ్చిపోతారు. సచిన్ పెండ్లామో ఆ విచారం నేను ఇంతక్షణం వీడియాల హార్ట్ అటాక్ సాయల్లా పెండ్లామే వీడైపోతాడు. వీడు అనాత్ముడు, పెండ్లాము అనాత్మ. ఆ రెండుని వీడు నేనే నా పెండ్లాము అనుకొని చచ్చిపోతాడు. అక్కడికి ఈ దుఃఖాలు మనుషులకి సహజంగా నేనే ఎగ్జాంపుల్ ఇచ్చిండేది. ఇట్లా అయ్యేదానికి కారణం ఏమేంటే మనం మిక్సప్ చేసుకోండేది అనేది చెప్పారు. ఇదే జీవాత్మ పరమాత్మ మిక్సప్. ఆ మేక పులి మిక్సప్ చేసుకోండేది అంటే ఇక్కడ ఈ పాఠంలో చెప్తా ఉండేది. ఇంకా ముందుకు పోతామంట. ఇది ఇంకా క్లియర్ అవుతుంది మనకి ఇప్పుడు. ఇప్పుడు ఎట్లా నేను ఈ శరీరంని ఇంకా నేను పోవలసింటే వెహికల్ యూజ్ చేస్తాను. ఆ వెహికల్ నాది, ఇల్లు నాది, పెండ్లాం నాది, అవన్నీ నేను ఉపయోగించుకొని ఆనందం పడతాను. అయితే ఇంకొక స్టెప్ పైన పోతే ఆత్మడు ఈ శరీరంని ఇన్స్ట్రుమెంట్ మాదిరి ఉపయోగించుకుంటాడు. అక్కడికి నేనేమి నా నిజమైన స్వరూపం ఆత్మడు, ఈ శరీరము ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఎంజాయ్. ఈ శరీరంని ఇన్స్ట్రుమెంట్ అనుకుంటే వీ కెన్ ఎంజాయ్. కార్ నాది, ఐ విల్ ఎంజాయ్ అండ్ ఐ విల్ డ్రైవ్, ఐ విల్ యూజ్ లైక్ దట్. ఇఫ్ ఐ సే కార్ ఇస్ ఐ యామ్, దుఃఖం వస్తుంది. కార్కి ఏమైనా అయితే నాకైంది. ఇవన్నీ మనం చూసాము ఎగ్జాంపుల్స్లో. కొత్తగా కార్ తెచ్చి ఇంటి ముందు పెడతాను, పెండ్లాము పూజ చేయాలనింది, తట్ట తెచ్చకపోతుంది. మన కొడుకే ఒక మళ్ళెత్తుకొని కారు చుట్టూ 3 రౌండ్లు వేస్తారు, మళ్ళీ గీచుకొని వస్తారు. ఎంత కోపం వస్తుంది మనకి. కారు నేను కాదు, అయినా కపాళానికి పడారంటే కొడతాం. ఇట్లయితే ఉంది మన జీవనంలో అంటే వాళ్ళు చూపిస్తా ఉండేది. సో దీనికి వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతారు కొన్ని వేరే ఎగ్జాంపుల్లో. ఇక్కడ జీవాత్ముడు ఉంటే ఏమి అంటే ఆత్మ జీవాత్మని మనం కలబెరిక చేసుకుంటాము, అది అయితా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొగనికి శ్రీమంత్ మనకి దుడ్డు ఉంటుంది, వాడిని ఏమంటాము మనము సావుకారుడు అంటాము, మనం వాడు రిచ్ మ్యాన్ అంటాము. ఇప్పుడు మనకి దుడ్డు లేదు, వాడిని ఏమంటాము పూర్ మ్యాన్ అంటాము. ఇప్పుడు వానికి దుడ్డు ఉంది లేదు అనే విచారం కోసము రిచ్ అండ్ పూర్ అని చెప్తా ఉన్నాము. వాడి దగ్గర దుడ్డుని లేకుండా నిజంగా వాడేమి, హీఈస్ జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్, మనిషి. అలాగేనే మనకి ఈ ప్రాణాలు, ఈ శరీరాలు ఉన్ని లేకుండా నిజంగా మనం ఏమి ఆత్మడు అలా తెలుసుకోవాలి అంటే అది చెప్పిండారు. ఇంకా ముందుకు పోతే అక్కడికి ఏమయ్యా, ఆత్మడు ఈ శరీరంని ఇన్స్ట్రుమెంట్ మాదిరి ఉపయోగించుకుంటాడు, అంతే పెట్టుకోవాలా. దానికే ఈ శరీరంని నాది, కన్నడకము నాది, శరీరం నాది, ఇల్లు నాది అంటే మనం అంటాము. అయితే తీరుగా ఉన్నట్లే ఈ శరీరం నేను అనే షురూ చేస్తాం. కొన్నిసార్లు నాది ఉంటాను, కొన్నిసార్లు నేను ఉంటాను. మరి అడగండి, మీరు రూమ్ని ఇంకా ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు కదా, ఎవరు వచ్చింది? నేనే. మరి ఆ ల్యాప్టాప్ ఆన్ చేస్తారు కదా, ఎవరు? నేనే. కర్మేంద్రియాల్లో నేను ఉంటాము. మరి చూస్తారు, వింటారు, అవన్నీ చేస్తారు, ఎవరు అనండి? నేను ఉంటారు. ఇంద్రియాల్లో నేను ఉంటారు. మొదలెత్తుకుంటానే నాది అంటున్నాళ్ళు. ఇట్లా అవుతా ఉండేది. ఎలా అంట, ఆత్మని అనాత్మని కలబెరిగే చేసుకోండి. ఇది మనకు బాగా కొత్తయింది. సో ఇంకా ముందుకు పోతామంట. అక్కడికి జీవాత్ముడు ఉంటే మన నిజమైన స్వరూపం ఏమి అంటే, ఈ ఉపాధిలో జీవాత్ముడు ఉంటే ఉపాధిల సహితంగా ఉండేది.
ఆత్ముడు ఉంటేమి ఉపాధి రహితము. ఉపాధి అంటేమి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. సో ఇది జీవాత్ముడు ఉంటే ప్రాణాలు ఈ 19 ఉంటే ప్లస్ ఆత్ముడు. దీన్ని మనం అనుకో ఉండేది జీవాత్ముడు ఉంటా. దిస్ -19 పరమాత్ముడు. మరి ఇది ఏమిది? నాది. మరి నేను ఎవరు? ఆత్ముడు. మరి ఇదేమి? నా ఇన్స్ట్రుమెంట్. ఎంజాయ్. ఆ ఇన్స్ట్రుమెంట్ని నేను ఉంటే పాయ, ఆ ఇల్ని నేను ఉంటే పాయ దుఃఖము. ఆ ఇంటికి ఏమైనా అయితే నాకు అది అవుతుంది. బట్ నిజంగా స్థితి అట్లుందా? ఈజ్ ఇట్ ట్రూత్? నో. దెన్ వై షుడ్ యూ సే దట్ దిస్ బాడీ ఈజ్ ఐ యామ్? చూడండి ఎంత ఉంది. అన్ని ఈ భగవద్గీత 2వ శ్లోకము బేస్మెంట్ ఉండేట్లా. దీన్నే వెనుకల వాడు క్యాంట్ అంట అనేవాడు, హెగల్ అనేవాడు, వెస్టర్న్ ఫిలాసఫర్ చెప్పేది ఐ థింక్ దట్స్ వై ఐ యామ్ అంటే వాడు చెప్పేది. అంటే వాడు అనాత్మలు 2 పెట్టుకొని దాంట్లోనే పెట్టుకుంటాడు. నేను యోచన చేసేదానిక నేను ఉన్నాను వాడు చెప్తాడు. శంకరాచార్య చెప్తాడు నో ఐ యామ్, దట్స్ వై ఐ థింక్. I think or may not think. That is my choice. In deep sleep, I am not thinking. దాన్ని ఇంకా నేను యోచన చెయ్యొచ్చు, చేయక ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండేదాన్ని ఇంకా నేను థింక్ చేస్తాను. వివేకానందుడు దీన్నే చెప్పేది. అక్కడికి ఏమాయా? కొందరు శరీరానికి ప్రామినెన్స్ ఇస్తారు, వెస్టర్న్ ఫిలాసఫర్స్ అందరూ. అయితే మన ఋషిమునిలు చెప్పేది ఆత్మనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నిజమైన నా స్వరూపం ఆత్మడే. బట్ ఇదేమి థియరీ కాదు, ఇది ఒక బిలీఫ్ కాదు, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దాని వాళ్ళు చెప్తా ఉండేది. సో ఈ రెండింటికి ఎంత వ్యత్యాసం ఉంచోండి. ఏమైతుంది ఇప్పుడు? అకస్మాత్ ఈ శరీరం నేను అనుకుంటాను, ఏమైతుంది అంటే ప్రశ్నేస్తే ఎప్పుడు ఈ శరీరం నేను అనుకుంటాను, సాలం చేసైనా సరే నెయ్యి వెన్న తినుకోవాలా, మజా చెయ్యాలా. ఇది రాక్షసుల ప్రవృత్తి. దీన్నే అసురీ సంపత్తు అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? సాలం చేస్తారు, నెయ్యి తింటారు, వెన్ తింటారు, మజ్జ కొడతారు. వాళ్ళు ఏం చెప్పేది? దేవుడు దిండ్రు, స్వర్గము నరకం ఏమీ లేదు. మరి ఈ శరీరం ఇప్పుడు ఉందో లేదో, గో అండ్ ఎంజాయ్, గొడ హై మైదాన్ హై, గో అంటారు వాళ్ళు. సాధన చేసిండే వాళ్ళకి తీరిచ్చారు కదా, చూసుకొని వచ్చండి. అది ఎవరు పాపం వస్తుంది కదా, అవన్నీ నేను నమ్మలే. మరి శరీరం సత్యము, గో అండ్ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ గో. సో దీన్ని వాళ్ళు ఫ్రీడమ్ అంటారు, దీన్ని స్వేచ్ఛ ప్రవృత్తి అంటారు, అసురీ ప్రవృత్తి అంటారు, రాక్షస ప్రవృత్తి అంటారు. మనం అంత వీరపందంత పోక ఉండొచ్చు, బట్ ఎలా మనము మోసాలు చేస్తాము, వంచనలు చేస్తాము, సుళ్ళు చెప్తాము, హింస చేస్తాము అంటే బికాస్ ఆఫ్ దిస్. ఎప్పుడు మనకు రియలైజ్ అవుతుందో ఓహో ఇది నేను కాదు, అప్పుడు ధర్మంగా నేర్చుకునేది స్టార్ట్ అయింది. ఎలా మనకి ధర్మంగా నేను నేర్చుకుంటే నేను సుఖంగా ఉండొచ్చు. ఇలాగా ఇది ఇక్కడ ఇప్పుడు ఆత్ముడు, దానికే నేను చెప్పింది. ఇది మన ప్రవృత్తి, మన నేచర్. ప్రపంచంలో అందరూ ఇలాగే నేను నేర్చుకుంటా ఉండేది. దానికే ఎంత ప్రెసిడెంట్ కానీ దేశమోడు కానీ వానికి 13 ఫ్లోర్లు ఉందంట అమెరికన్ ప్రెసిడెంట్కి. ఐ హర్డ్ దట్ 200 ఫ్లోర్స్ అదేమో చెప్పి వాడికి అదెంత వాడు ఇల్లు ఖర్చు అయి నాకు అంతా చూపిస్తామండ్రి. వాడు ఓగుదీని మా ఇంట్లో పడుకుంటాడా ఒక ఏడాదికి ఒకసారి? ఐ డోంట్ థింక్ సో. అంతున్న మనకి దుఃఖము, ఇంకా లంచము, మోసం చేస్తారు. ఎలా
బికాస్ ఆఫ్ దిస్ శరీరం నేను నేను సుఖం ఉండాలా, వేరే వాళ్ళు ఏమైనా పాడైపో అని. సో ఇది ధర్మం కాదు, దుఃఖమే. వాళ్ళు ఏం సుఖం ఉంటారా? వీళ్ళు ఇడియండి. ద హోల్ అలెగ్జాండర్ ఈ దేశమే ప్రపంచమే నాకు కావాలన్నోడు సుఖంగా ఉన్నా మనం అంతా చూసాము హ్యాపీ అనాలిసిస్లో. ఇప్పుడు మనం చూడాల్సింది ఆ ఎగ్జాంపుల్ తీసుకోవాలా, మనకి ఎంత కావాలని తీసుకుంటే ఛే నో వాల్యూ దీనికి అనిపిస్తుంది. దానికే నేను మీకు ఇప్పుడు ఇంకొక తొట్టు ఉంది. యావదది ఆత్ముడు నేను, నా నిజమైన స్వరూపం ఆత్ముడు. నేను ఆత్ముడే. శాస్త్రం జ్ఞాపకం మాత్రం నా కారకం. మనకి శాస్త్రము జ్ఞాపకం చేపిస్తుంది. జస్ట్ ఇట్స్ మేక్ అస్ టు రిమెంబర్ అవర్ రియల్ నేచర్ అంతే. అలా కొత్తగా ఎవరు ఇచ్చేలే తీసుకోనకయ్యలే. ఎప్పుడు మనకి ఇది చూసి ఈ రీతి మనము విచారం వివేకము అంటాం చేస్తే, అవును శరీరం నేను కాదు, మరి నా నిజమైన స్వరూపం ఏమి? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం నేను ఉంటే ఇప్పుడు దాన్ని రియలైజ్ చేసుకుంటేనే పర్మనెంట్ బ్లిస్ చిక్కేది. ఇప్పుడు పర్మనెంట్ బ్లిస్ చేయాల్సి అంటే ఆత్మస్వరూపం నేచర్ ఏమి? క్రిస్టల్ క్లియర్. అక్కడ నా స్వరూపం ఉండేది అట్లా, అది బ్లిస్. మరి ఇప్పుడు నేను ఎలాగ నడుచుకోవాలా? అలా ఉండాల్సింది నేను అలా ఉండాల్సింది ఏం చేయాలా? దైవీ గుణాలు సంపాదించేయాల. దైవీ గుణాలు అంటే ఏమి? యమనియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మోసం చేయకుండేది, హింస చేయకుండేది, ప్రపంచంలో అందరికీ మన చేతిలో ఎంతైతే అంత హెల్ప్ చేసేది, లేకుంటే ఊరుకోండేది, దుఃఖమే కూడదు ఎవరికి. అంతలోనే అట్లీస్ట్ నేర్చుకోవాలి. నా చేతిలో అంత చేసేకి అయ్యా లేదా? ఎప్పుడు అది నేను అనుకుంటానో, అది నేను కనుక్కునేదానికి సాధన చేసేదానికోసము నేను ఈ శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చలే. ఋషి మునిలు ఇవన్నీ కనుక్కొని మనకి ఎక్స్పీరియన్స్గా చూపించింది దానికి వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ని. ఇంకా నా నిజమైన స్వరూపం అది అంటే ఎక్స్పీరియన్స్ అయినక దెన్ హౌ ఐ విల్ లీవ్. అప్పుడేమవుతుంది? అది నేను ఉన్నప్పుడు ఐ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్, నాట్ ఫర్ దిస్. అప్పుడు ఎట్లా నేర్చుకుంటాను అనే దానికి మనకి ఒక ఎగ్జాంపుల్ మన కండ్లు ముందర తెచ్చి వి డిస్కస్ సత్య హరిశ్చంద్ర. అంత దుఃఖమవుతున్నాను వాడు యాల్సుడు చెప్పలేదు. పెండ్లాంని చంపేకి రెడీ అయినా కూడా వాడు ఆ సుడు చెప్పేకి ఒప్పుకోలేదు. యాల వానికి మన ఆస్తి వాపసు వస్తూ ఉండే, వాడి కొడుకు బతుకుతూ ఉండే, వాడి పెండ్లాం బతుకుతూ ఉండే, వాడి రాజ్యం వస్తూ ఉండే, అన్ని వాడు ఏమేమి కలుసుకోవున్నా అన్ని వాపసు ఇస్తాను, ఇంకా సుఖంగా ఉండు, నీకు ఈ వయస్సు కోటి ఏంటి ఇస్తాను, ఎంత కావాల్సిన ఉండు అంతిస్తున్నాను. సత్య హరిశ్చంద్రుడు నాకు అది వద్దు, మరి నీకేం కావాలా? నాకు మోక్షం కావాలా. మోక్షం అంటే ఏమి? నా నిజమైన స్వరూపం జ్ఞానం కావాలా, నాకు అది ఎక్స్పీరియన్స్ కావాలి వేకింగ్ స్టేట్లో అంట అన్నప్పుడు ఇవి ఎలా వాడు అట్లా చెప్తాడో వాడికి బాగా గుర్తయిండే. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, సో దిస్ ఇస్ మై ఇన్స్ట్రుమెంట్. మరి హూ యామ్ ఐ? ఐఎమ్ దిస్ ఆత్మన్ అనిందే వానికి అనుభవం అయింది. దానికోసమే వాడు అది నేను పొందలా అని దానికోసము ఎంత వ్యత్యాసం అయితే నేను ఇది మీ ముందర పెడతా ఉన్నాను. సో దిస్ వీ షుడ్ థింక్ సీరియస్లీ. అక్కడికి జీవాత్ముడు ఉంటే ఏమేమి ఉంది లోపల? ఆత్మ ప్లస్ అనాత్మ మిక్సప్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలా? యాವುದು ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉందో దాన్ని ఇడిస్తే నేను ఆత్మడిగా ఉంటాను. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమి? 19 థింగ్స్. నేను అనే అహంకారం విడియండి. ఇప్పుడే మీరు ఆత్మ అనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సత్యది కాదు, ప్రాణాన్ని ఇచ్చేది కాదు, బతికినట్లే. జీవన్ ముక్తి అంటే ఏం? సత్యం మీకు అయ్యేదా? నో. ఇక్కడే నవ్ ఇట్ సెల్ఫ్. ఇది ఇమీడియట్, ఇది ఏమంటారు? ఇన్స్టెంట్ రిజల్ట్స్, క్యాష్ అండ్ క్యారీ. మీరు ఇప్పుడే నేను ఇడిస్తారా? నేను అనేది పోతుంది అహంకారము. శంకరాచార్యులు చెప్పేదేమి? నేను అంటే అది సంసారం. మనం అనుకోండేదేమి? పెండ్లి చేసుకుంటే సంసారము, బిడ్లైతే సంసారము, ఇదే సంసారము.
శరీరం నేను మిక్సప్ చేసుకుంటాం కదా, ఆత్మ అనాత్మ మిక్సప్ చేసుకుంటాం కదా, ఇది సంసారం. సంసారం అంటే ఏమి? దుఃఖము, దుఃఖాలయ. సో ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేది, నాట్ ది టెంపరీ. సో అక్కడికి జీవాత్మ అంటే ఉపాధులు సహితంగా, ఎక్స్ట్రా ఫిట్టింగ్ సహితంగా ఉండేది దాన్ని జీవాత్మ అంటాము. ఇది అజ్ఞానం ఇంకా అయింది అంతే. సో దానికోసం మనలో ఏం చెప్తాం ఇక్కడ అంట, అవిద్య, కామ, కర్మ, జన్మ. చూడండి, అవిద్య నింకా కామం, కామం నింకా కర్మం చేస్తారు. కర్మం చేస్తే దాన్ని ఇంకా జన్మం వస్తుంది. జన్మ అంటేమే పుట్టేది, సచ్చేది. పునరపి జననం పునరపి మరణం జఠరే శయనే. పుట్టేది, సచ్చేది, తిరిగా వచ్చి గర్భకోశంలో కూర్చొనేది, తిరిగా పుట్టేది, సచ్చేది, శ్మశానానికి పోయేది, ఇంతే. ఇది సైకిల్. ఇక్కడ మనం పుట్టినప్పుడంతా దుఃఖమే. అయితే ఎవరు ఇక్కడే తెలుసుకుంటారో, ముక్తులైతారో, ఇదే ప్రపంచం మనకు ఆనందము. ధర్మరాయుడు, దుర్యోధనుడు ప్రపంచం ప్రదక్షిణ వేసుకొని వచ్చి వాళ్ళ రిజల్ట్ ఏమాయా తెలుసుకోండి. ప్రపంచం బదలాయించుకునే పనులే. ఇక్కడ నాది కొంచెం స్క్రూ కొంచెం టైట్ చేసుకుంటే, నేను ఏమనేది సరిగ్గా విచారం చేస్తే అంతే కావాల్సిండేది, అవతలు తిద్దేది కాదు. నా కాళ్ళకి నేను చెప్పులు వేసుకుంటే ఎక్కడన్నా పోండి, యూ కెన్ ఎంజాయ్. అదే తర అలాగే అంట. సో ఇక్కడ నాకు ఇంకో ఇంత అర్థం కావాలి ఈ విచారము. ఇదంతా ఒకటి కనెక్షన్. ఇప్పుడు నేను చెప్తా ఉండేది అవిద్య, కామ, కర్మ, జన్మ. అవిద్య అంటే ఏమి? అవిద్య అంటే రాంగ్ నాలెడ్జ్. ఇప్పుడు చూడండి, రాంగ్ నాలెడ్జ్ అంటే ఏమి? అది ఎలాగుంటే అలాగా జ్ఞానం చేసుకుంటే దాన్ని నాలెడ్జ్ అంటాము. అది ఉండేది ఒకటి, నేను తెలుసుకోండేది ఒకటి. తెలుసుకుంటే ఏమవుతుంది? రాంగ్ నాలెడ్జ్. మనం ఎగ్జాంపుల్ ఇంకానే పోతాం. ఉండేది ఏమక్కడ? పగ్గుము, తాడు. నేమనుకుంటున్నాయి, పాము అనుకుంటున్నాయి. దీన్ని అవిద్య, రాంగ్ నాలెడ్జ్ అంటారు. సరే, దీన్ని ఇంకా మనకి ఏమాయా? ఉండేది ఉన్నట్టు నేను తీసుకోలే, ఏమాయా? ఇప్పుడు అవిద్యని ఇంకా కామం వచ్చే. కామ అంటే ఏమి? ఆశ. రెండూ అవుతుంది ఇక్కడ. కామ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను అక్కడ సముద్రం దగ్గర పోతా ఉన్నాను, అక్కడ పడ అంట వెండి మాదిరి అది మించుతా ఉంది. ఇప్పుడు నాకు అది చూసిన తక్షణము నేను అది ఎత్తుకోవాలంట పరిగెత్తిపోతాను. అక్కడ పై చూసిన తక్షణము అది కప్పే చిప్పు, దానికి తెలుగులో చెప్తారు కదా, కప్పే చిప్పు, అంతే. అది వెండి కాదు అంట గొత్తయిన తక్షణము మీ పరిగెత్తేది స్టాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ సుఖము అనుకొని పారిపోతా ఉన్నాను, నాకు అది అక్కడ సుఖం లేదు, అది ఆర్టిఫిషియల్, అది కాదు నిజంగా అలాగ కనపడిస్తుంది అంటే గొత్తయిన తక్షణము నా పరిగెత్తేది స్టాప్ అయిపోయాను. అవిద్యని ఇంకా కామం, అది నేను ఎత్తుకోవాలా అనేది కామము. కామంని ఇంకా కర్మము, నేను అది పై ఎత్తుకోవాలా అనేది ఒక వర్క్, కర్మము. ఎప్పుడు నాకు అది కాదు ఉంటే గుర్తయిందో నా పరిగెత్తు స్టాప్ అయిపోతుంది. అక్కడికి కర్తవ్యం లేదు. అంటే అవిద్య, కర్మం లేదు. ఎప్పుడు కర్మం లేదో నేను దాని పోయే పనే లేదు. ఇక్కడ అది సుఖము అంటే ఎత్తుకోలేకపోతుంది. ఇప్పుడు దుఃఖమైతే ఏమి చూస్తుంది అయితే చూడండి, ఇక్కడ పాము అనుకుంటున్నాను, రాంగ్ నాలెడ్జ్. ఎప్పుడు పాము అనుకుంటున్నావు, అది నాకు కొరుకుతుంది, చచ్చిపోతాను అంట, దిగులకి పరిగెత్తల్ల, పోవల్ల అక్కడి నుంచి, అవే ఫ్రమ్ దట్. అప్పుడేమవుతుంది? ఎగైన్ అవిద్య, కామ, దాన్ని ఇంకా కర్మ అంటే నేను పని చేస్తాను, పరిగెత్తల్లా. అక్కడ నాకు గొత్తాయి అంట పెట్టుకోండి, అది తాడు ఉంటా, పరిగెత్తే పనులే. ఇక్కడ నాకు అర్థమయ్య కదా. దీన్ని మనము లోపలికి వచ్చి చూసుకోవాలా. అది ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చెప్తే అర్థమయ్యేది. ఫస్ట్ ఎగ్జాంపుల్
వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి ఇద్దరికి కామన్గా ఉండేది తీసుకొని చెప్తాము. బాగా అర్థమైంది ఇది మనకి. ఇప్పుడు నేను ఎన్నికలకు వచ్చిందే రాంగ్ నాలెడ్జ్. ఏమది రాంగ్ నాలెడ్జ్? నిజంగా మనము ఆత్మస్వరూపులే. మనకు గొత్తలే ఉండేది అక్కడ నిజంగా పక్కము నేను పాము అనుకుంటుని. అదే రీతి ఉండేది ఏమి ఇక్కడ ఆత్మస్వరూపుడే. నాకు ఆత్మస్వరూపుడు అనే ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా? ఎవరినైనా అడగండి. తత్వమసి శ్వేతకేతు దాని తక్షణ వాడు నేను దేవుడా అంటే ప్రశ్నిస్తాడు వాడు. మరి మనమేమనుకోవడం? ఈ శరీరం నేను అనుకోవడం. ఇదేమంటారు? రాంగ్ నాలెడ్జ్. ఎప్పుడు రాంగ్ నాలెడ్జ్ దొరుకుతుందో అవిద్య వచ్చినో కామము. కామం ఎలా వచ్చాయి ఇక్కడ? అర్జునునికి శరీరంని అనుకోనే వాళ్ళు నేను కొడితే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు కొడితే నేను చచ్చిపోతాను. ఇదేమంటారు? దీన్ని కామము అంటారు. దుఃఖము. కామముని ఇంకా దుఃఖమే. ఇప్పుడు సరే అలాగేనే ఎప్పుడు ఇది దుఃఖము, ఇది రాంగ్ నాలెడ్జ్. ఇంకా ఈ శరీరం నేను అనుకుంటాను. నేను అనుకున్నప్పుడు ఏం చేస్తాం పోతా? సాలం చేసైనా సరే వెన్న తినడి, నై తినడి, మజా చెహిడి. అసురి ప్రవృత్తి స్టార్ట్ అవుతుంది, స్వేచ్ఛ ప్రవృత్తి షురు అవుతుంది. ఇది మనకి తప్పించుకోవాల్సింది. సో అవిద్య, కామ. ఎప్పుడు మనకి కామ వస్తుందో నేను పని చేసి పడుతుంది ఎవరు ఉంటుంది. సో పని చెయ్యొచ్చు, పని చేయక ఉండొచ్చు, రెండు అవుతూ ఉంటుంది. సో దీన్ని ఇంకా నేను పని చేస్తాను. నిజమైన నా స్వరూపము పని చేస్తుందా? ఆత్ముడు ఏమైనా పని చేస్తారా? చేసే పనిలే. నిద్రలో ఉన్నప్పుడు మనం ఏమైనా పని చేస్తామా? ఏమీ చేసేలేదు. మరి ఆనందంగా ఉంటానో లేదో. అట్లా ఆత్మని ఏమంటారు? అశరీర, శరీరం లేదు. నిష్క్రియ, వాటిలో క్రియలు ఉందా? లేదు. ಮತ್ತೆ క్రియలు ఉండేది ఎవరికి? వీడికి, జీవాత్మనికి. ఈ నేను శరీరంలో ఉన్న క్రియలు ఉండేది. క్రియ అంటే ఏమి? కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ. దీన్ని ప్రమాతృ, నేను నేను అంటాం. కర్తృత్వం అంటే ఏమి? అంటే ఇది జ్ఞాతృత్వ అంటే ఏమి? నాకు జ్ఞానం అవుతుంది. ఇప్పుడు నేను పోతా ఉంటాను, మామిడి పండు కనపడిస్తుంది, జ్ఞానం చూసి నాకు జ్ఞానమాయ. దాన్ని చూసిన తక్షణ నాకు అనుభవం అయ్యాది. అప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియట్గా నేను ఆశ అవుతుంది. ఆశ అంటే ఏమి? నేను తినల్లా, దాన్ని ఎంజాయ్ చేయాలా అని అక్కడ కర్తృత్వ స్టార్ట్ అవుతుంది. నేను అక్కడికి పోయింది గాడిలో చౌకాసి చేసి ఆ పండు కొనుక్కుంటాను. ఇంటికి పోయింది దాన్ని కోసి తింటాను. అదేమది? భోక్తృత్వ. ఆహా, నేను తింటుని, ఐ ఎంజాయ్డ్. ఎప్పుడు నేను ఆ పండు తింటాను అదేమైతుంది? మన మనసులో ఒక సంస్కారం అవుతుంది. ఏమో సంస్కారం? నేను చెప్తుని, మన మనసు అనేది ఒక జిరాక్స్ మిషన్. మీరు ఏమేయండి దానికి, ఒక జీరాక్స్ కాపీ చేసి అది టక్ అని పెట్టుకుంటుంది. కప్ అని పెట్టుకుందే మరి నెక్స్ట్ ఇయర్ తిరిగా మామిడి పండు చూసిన తక్షణము వెనుకలు తినింటాం కదా, అది చిత్తంలో ఉండేది, అది పైకి వస్తుంది. అది చూస్తేనే చాలు మనకి జ్ఞాపకం వస్తుంది, మామిడి పండు, నవ్ ఐ షుడ్ ఈట్ అనింది. అప్పుడు పోవల్ల ఇవిడన్నీ స్టార్ట్ అవుతుంది. ఏమేమైతుంది? కర్తృత్వ మొదలెత్తుకుంటానే దాన్ని తినాలనే ఆశ, కామము. కామం ఇంకా కర్తృత్వ, పని తిని ఇంకా ఐ ఎంజాయ్డ్, భోక్తృత్వ. తిని తక్షణము తిరిగా ఇంకొక కాపీ. ఈ కాపీ ఏమైతుంది? పర్మనెంట్ అయింది. ఇట్లా పొడి 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 దానిపైన అది రాయిపైన కెత్తినట్లయింది. మరి ఆ సంస్కారం పొయ్యలే. అదే రీతి మంచి సంస్కారాలు మీరు కూడేసుకుంటే, ఇప్పుడు మీరు వింటా ఉండేది, జపం చేసేది, మంచి విచారాలు వినేది, ఇది కూడా కాపీ అయింది. వీరప్కి దొంగతనం చేసేది, ఇవన్నీ కాపీ అయింది. వాడు నెక్స్ట్ జన్మలో పుట్టినట్టుగా ఎగైన్ ఈ విల్ స్టార్ట్ ఈ సేమ్ వర్క్. వాడు గుర్తుండలే నేను వెనకల జన్మంలో వెనకల జన్మంలో వీరప్ప ఏంటంట. ముందరకు వాడు పుట్టిన వాడికి ఇదే క్యారెక్టర్ ఉంటుంది. వాడు పురుక అని
ఇట్స్ ఏ క్రూయల్ అనిమల్ అయి ఉంటుంది. అతను వాడు ఏమైనా కానీ, మనిషి కానీ ఏమైనా కానీ ఈ హింస ఉండే ఉంటుంది. బట్ ఏ తిని అన్ని తిని వానికి ఒక దినం కాదు ఒక దినము అంగుళిమాల మాదిరి, లేకుంటే వీడు మాదిరి వాల్మీకి అట్లా వాళ్ళ మాదిరి వానికి బుద్ధి వచ్చింది తిరిగా ఈ దావకు వస్తారు. అది ఆమెను ఇంకా. సో ఇక్కడికి ఏమాయా ఇట్లా అకస్మాత్ నాకు ఆ మామిడి పండు చిక్కులేదా నేను అనుకుంటుని అది నాకు చిక్కుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఆ మామిడి పండు చిక్కే తింటిని అది ప్రింట్ ఆయా బై ఛాన్స్ నాకు మామిడి పండు నా దగ్గర దుడ్లే, మామిడి పండు ఇంకేమో చాలా కాస్ట్లీ థింగ్, ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ది మనీ, నా దగ్గర లేదు, ఆ వస్తువు నేను కావాలంటే ఆశపడతాను, నాకు చిక్కులేదు, ఏమైతుంది అప్పుడు? కోపం కానీ బాధ కానీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ది థింగ్, యు ఆర్ క్యాచింగ్ ది పాయింట్. ఐ వాంట్ దిస్. ఇప్పుడు చిక్కితే దాన్ని ఎంజాయ్ చేసి అదొక ప్రింట్ అవుతుంది, సంస్కారం అవుతుంది. చిక్కలేదా కోపం వస్తుంది. కోపం వచ్చిన తక్షణం ఏమవుతుంది? నేను దాన్ని ఇంకా మీకు చెప్పలేదు. ఎప్పుడు నాకు కోపం వస్తుందో కోపంలో నా ముక్కు కోసుకుంటే నాకే కొత్తయ్యలేదు. అప్పుడు కొత్తయ్యలే, నేను కోసుకొనేస్తా కోపంలో. మనసు శాంతమయంగా ఇప్పుడు తిరిగా ముక్కు వస్తుందా నాకే వచ్చలే. ఎప్పుడు నాకు ఆ వస్తువు చిక్కలేదు. నేను ఊరికి మామిడి పండు ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాను. మనం ప్రపంచంలో మనకు అయ్యేది ఇది. ఏమిటి ఇంకా అవుతా ఉంది? వి షుడ్ వి షుడ్ గెట్ ది థింగ్, వి షుడ్ డయాగ్నోజ్. అప్పుడేమైతుంది? కోపం వస్తుంది. కోపం వస్తే ఏమైతుంది? కోపం వచ్చిన తక్షణము నా మనస్సు స్విచ్ ఆఫ్. మనసు ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో కోపం లోపల దాని ఎనుకనుండే బుద్ధి స్విచ్ ఆఫ్. బుద్ధి విచారమేమి? బుద్ధి డిసిషన్. ఇప్పుడు నేను కోపం చేసుకోకూడదు అనే దావల అది ఇట్ విల్ ఫర్గెట్. ఆ కోపంలోకి ఏం చేస్తారో వాళ్ళకే గుర్తయ్యలేదు. ఇల్లు కాల్చిడొచ్చు, వాళ్ళ పెండ్లని చంపిండేది నేను కథ కూడా చెప్తే మీకు. సో ఇట్లంతా అయ్యిండే కథలు చెప్తా ఉండేది నేను, సుళ్ళు కథ చెప్తా ఉండలే. రేర్గా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మన కోపంలో ఏం చేస్తామో ఆమెని కవి రిపెంట్. కోపం చేసుకోకూడదు, చేసుకోకుండాల్సిందే. మనకు కావాల్సిన వాళ్ళని రేగిడిస్తాము, కొట్టిడిస్తాము, ఏం కావాల్సిన చేసేస్తాం మనము. సో దాని వెనుకలు ఉండే చిత్తం ఏమైతుంది? అదంతా నేర్పించారు చిన్నప్పుడు మనకి తల్లి తండ్రులు, గురువులు. కోపం చేసుకోకూడదు, ఎవరిని రేగకూడదు ఉంటా. అది స్విచ్ ఆఫ్, మర్చిపోతుంది. అప్పుడు జ్ఞాపకం వచ్చారే. ఎప్పుడు ఇవన్నీ అయిపోతుందో కోపం వచ్చినప్పుడు ఏం కావాల్సిన అయిపోవచ్చు. ఇప్పుడు కోపం మైండ్ ఇదేనా ఏమిటికోసరము? అన్ని బేస్మెంట్ ఏమి? రాంగ్ నాలెడ్జ్. ఉన్నట్లు మనం చూడలే. ఇప్పుడు ప్రపంచంలో ఉండే వస్తువులు నాకు కావాలంట కామం వస్తుంది. ఎలా? ఆనందం కోసం. సో నాకు ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దేవతల్ని ఇంకా ప్రాణుల వరకు పుట్టిండారు కదా. వాట్ ఫార్? మనం పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు, ఓ జన్మం కాదు, సో మెనీ బర్త్ అయింది మనకి. అన్ని జన్మాల్లో మనం ఏం చేస్తా ఉన్నాము? we want bliss, we are searching where there is no happiness. అంతే మెయిన్ ప్రాబ్లం. అగైన్ why it is so? రాంగ్ నాలెడ్జ్. అంతే. ఇట్లే మన జీవనంలో అవుతా ఉండేది. సో దీన్ని అవిద్య, కామ, కర్మ, క్రియ చేసిన తగ్గం అంటే జన్మ, పునరపి జననం, పునరపి మరణం. ఎప్పుడు నాకు రాంగ్ నాలెడ్జ్ పాయింట్ అది ఎట్టుంటుంది, అట్లా నేను తెలుసుకుంటున్నాను. కామం పీడిస్తుంది. కామం ఎక్కడ లేదో అక్కడ కర్మం లేదు, కర్మం ఎక్కడ లేదో అక్కడ మీకు దుఃఖం లేదు, సుఖము లేదు. ఇక్కడ ప్రపంచంలో చిక్కే సుఖ దుఃఖము ఇది కాదు. యు ఆర్ బ్లిస్ స్వరూపము. సో బ్రహ్మజ్ఞానిలు ఏమైనా పని చేస్తారా? ఏం చేసే పని లేదు. మరి ఎట్లుంటారు వాళ్ళు? హాయిగా ఉంటారు, భిక్షమెత్తుకొని ఉంటారు. వాళ్ళ దేహానికి ఎంత కావాలనో అంతే. అది ఒక్క పొద్దు ఆహారం చిక్తే ఆయా, చిక్కున్న ఆయా.
హరిహర దగ్గర ఒక స్వాములు ఉండ్రి, గుండీ స్వాములు ఉంటారు. వాళ్ళే భూమిలో ఒక 5-6 అడీలంత తోడుకొని అక్కడ ఉంటారు, ఎప్పుడు అక్కడే ఉంటారు. ఎక్కడికి అవతలకు పోతా ఉండలే. రియలైజ్డ్ సోల్ ఎవరో ఏమైనా తెచ్చిస్తే తినేది, లేకుంటే ఊరుకో ఉండేది అంతే. జీవం ఉండే అంత, లేకుంటే ఈ లేదా వాళ్ళకి ఏం కేర్ లేదు. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్. ఆ ఆనందంలో ఎంత ఆనందం ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా పోతా ఉండరా? రమణ మహర్షులు లంగోటిలో ఉండ్రి, బరి ఒక పుట్టుకోసి సచ్చే వరకు అట్లే ఉండ్రి 12 years. ఇంకా వాళ్ళకు ఉండిన బ్లిస్, ఆనందం ఎవరికి ఉండే? ఫారినర్స్ అక్కడికి వస్తారు, వి వాంట్ బ్లిస్ అంటా ఉండ్రి. ఎక్కడుంది బ్లిస్? లోపంతో ఉంటుంది. సో వై కాంట్ వి ట్యాప్? దట్స్ ఏ ఫ్రీ, ఈజీ టు ట్యాప్. బట్ మనకు అది కొత్తలే, కష్టం చేసుకొని కూర్చున్నాము. సో ఇక్కడ ఏమిటి ఇంతంత చెప్తా ఉండేది అంటే, సో దిస్ ఈజ్ ది థింగ్ ఇట్స్ హ్యాపనింగ్ విత్ అస్. ఇది శరీరం విచారమాయ. ఇప్పుడు పరమాత్ముని విచారం చెప్తా ఉన్నారు. పరమాత్ముడు అంటే ఎట్లా? పరమాత్ముడు ఇవన్నీ వ్యాపించిండాడు. వాడు పరమాత్ముడు లేకుంటే జాగా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనము ల్యాండ్కి ఇది నాది 40-60 సైట్ వేసుకొని ఇది నాది జాగా, అది నీది అంటాను. స్టేట్ వాళ్ళు వాళ్ళతో బౌండరీ వేసుకొని ఇది నా బౌండరీ, అది నీ బౌండరీ అంటారు. దేశమోళ్ళు ఇది నా బౌండరీ, ఇది చైనా బార్డర్, ఇది నా బార్డర్ అంటే వేసుకుంటాము. భూమిని డివైడ్ చేయొచ్చు, నీళ్ళని డివైడ్ చేయొచ్చు. తమిళనాడు కర్ణాటక వాళ్ళు ఈ నాది నీళ్లు, ఇది నా నీళ్లు, మీరు ఈ ఎండ మీరు ఈ ఎండ జగలు మాడచ్చు. మరి దానికింత పైన పోతే గాలికి జగలు మాడతారా? ఆడండి చూస్తాం. ఇది మా కర్ణాటక గాలి, ఇది మా ఆంధ్ర గాలి, ఇది మీరు ఉపయోగించుకోకూడదు చేయండి, చూస్తాం. గాలి అట్లీస్ట్ మీరు చంద్రలోకం పోతే, ఇంకా ఆకాశంలో పైకి ఏరోప్లెయిన్లో సమ్ హైట్ పై ఇంకా గాలి కూడా లేకుండొచ్చు. మరి ఆకాశానికి ఫైట్ అవుట్ చేయండి, చూస్తాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అమెరికాకు వస్తాను, అమెరికాకు వచ్చేటప్పుడు గాలి ఎత్తుకుందా వలన ఏమీ నిజం లేదు. గాలికి ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా? చైనా బార్డర్ వాళ్ళు ఏమో ఇల్లు కట్టేసరి ఆ కొండ పైన గోడు కట్టరి, చైనా వాల్ అంటారు, ఫేమస్. వరల్డ్లో ఉన్న 18 ఫేమస్లో ఇది కూడా ఒకటి ఫేమస్. ఇక్కడ ఇంకా పైన కట్టి గాలిని కూడా వాళ్ళు డివైడ్ చేయని, ఇట్స్ నాట్ పాసిబుల్. గాలిని అకస్మాత్ చేయొచ్చు, పైన ఆకాశము చేయని దాన్ని డివైడ్. ఐ విల్ సీ దట్. మీరు చంద్రలోకం పోండి, అక్కడ ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే ఏమి? స్పేస్. వన్ ఇట్ గివ్స్ స్పేస్ టు ఆక్యుపై ఇస్ కాల్డ్ స్పేస్. సో దాన్ని మీరు చేయండి. అంత వ్యాప్తి ఉంది అది, అంటే అది సర్వవ్యాపము. దీన్ని సృష్టి చేసిన పరమాత్ముడు ఎక్కడ లేదు, అది మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఇక్కడి వరకు శరీరం విచారం చెప్పలే, ఇప్పుడు ఆత్మను విచారం చెప్తా ఉంటారు. రియల్ ఐ, నా నిజమైన స్వరూపమేమేనే చూపిస్తూ ఉంటారు. ఎట్లుంది? సో మనకి మన నిజమైన స్వరూపం స్వభావం గొత్తులే. సో మనమేమనుకున్నాము, ఈ శరీరంలో ఉండేదే నేనంటే ఇంతే. నేను ఇప్పుడు నేనంటే ఏమి? పాదాలను ఇంకా పెట్టి తరవరకు ఉండేది నేను. మరి ఇప్పుడు నేను దీనికింత ఆగుతున్నానా? లేదు. నేను దీనికింత వెనుకలున్నానా? లేదు. పైన ఉన్నానా? లేదు. కింద ఉన్నానా? లేదు. లోపల ఉన్నానా? గొత్తులే. పోని నువ్వంటే ఎవరు? ఈ జాగా చూపించి నేను ఇది ఇంత చూపించింది చూస్తాం, చెప్పకొచ్చలేదా? పోని అంబలికస్ ఉంది, అంబలికస్ ఇంకా కిందకి నువ్వా? కాదు స్వామి. పోనీ అంబలికస్ ఇంకా పైకి నువ్వా? నేను కాదు స్వామి, చెప్పండి చూస్తాము. చెప్పకొచ్చలేదు. మరి నువ్వంటే ఎవరు? ఈ బిడ్లు కన్న ముచ్చాలి ఆట ఆడతారు. ఏమంటారు మీరు తెలుగులో? కన్న ముచ్చాలి అంటారా మీరు? కండ్లో ఏమంటారు తెలుగులో? కండ్లు మూస్తారు చూడండి వయస్సు అయిన వాళ్ళు, అవ్వయ్య గారులో లేకుంటే ఆట ఆడేటప్పుడు కొందరు పారె కాకుండా వాళ్ళు ఏమంటారు? దాగుడు మూతలు. ఏమంటారు? దాగుడు మూతలు. దాగుడు మూతలు ఉంటారా? ఓకే ఓకే. ఆ బిడ్లు
ఒకరు అందరూ కళ్ళు మూసింటారు ఒక బిడ్డకి, ఇంక అందరూ పోయిందే దాక్కొనిస్తారు అక్కడ ఇక్కడ. ఇంకో నాకు ఆ బిడ్డని ఇడిస్తారు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు మీరు పోండా అంటే పంపించేస్తారు. వాళ్ళు పోయి దాక్కుంటారు, ఆమెనికి ఆ వీళ్ళు పోయిందే ముట్టెక్కింట పోతారు. వాళ్ళు చిక్కినప్పుడు అక్కడ వాళ్ళు ముట్టినప్పుడు వాళ్ళు చెప్తారు, నా చెయ్యి ముడితే నన్ను ముట్టలే, నన్ను ముట్టు అంటారు. వాళ్ళు కాలు ముడితే నా కాలు ముడితే నన్ను ముట్టలే, నన్ను ముట్టు అంటారు. ఎదు ముడితే నా ఎదు ముడితే నన్ను ముట్టలే, ఎనుకల తొట్టు వీపు ముడితే నా వీపు ముడితే నన్ను ముట్టలే, తల ముడితే తల ముడితే నన్ను ముట్టలే, నా తల ముడితివి నన్ను ముట్టలే. ఇప్పుడు నన్ను ముట్టు ఉంటా, ఎవరు ముట్టకైతుంది అన్నీ. ఎంత బాగుంది, ఇది మనం ఆడాల్సిన గేమ్ ఇప్పుడు. సో ఈ గేమ్ని మీరు తెలుసుకోండి. నేనంటే ఎవరు ఈ శరీరంలో యావది కాదు. అక్కడికి మనం అనుకోండేది ఈ శరీరం అంటే నేను ఇంతే అనిందే. సో పోనీ నేను లోపల ఉన్నానా? లేదు. అవుతున్నానా? లేదు. పోనీ ఈ శరీరంలో ఎక్కడున్నాను చెప్పండి? వీ డోంట్ నో. ఇట్లా గుర్తు లేకుండా దాన్ని నేను అనుకొని జీవనం చేస్తాం కదా, మనది ఇది ఒక జీవనమా. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటారు స్వాములు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ ఉంటుంది, దానికి ఒకరేం చేస్తారు, మొదలు అది ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది, గాలి నింపుతారు. గాలి నింపి తక్షణ ఆ ఫుట్బాల్ ఎక్స్పాండ్ అవుతుంది, బాల్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉండే గాలి మాట్లాడే ప్రాణి అయితే అది మాట్లాడుతుందంట, నేనంటే ఈ బాల్లో ఉండేది ఎంతో అంతే. నన్ను ఎవరన్నా తొన్నితే నేను అక్కడికి పోతా, లేకుంటే నేను ఇక్కడే ఉంటాను అంటుందంట అది. ఇప్పుడు అకస్మాత్తు ఆ బాల్ ఇరుక్కుపోతే, కోసేస్తే ఆ గాలి ఆ చెండులో ఉండే గాలి అనుకుంటుందంట, ఇప్పుడు నేను ఆవుతుండే పెద్ద గాలి చెట్లో చేరుకుంటుని అంటుందంట అది. నిజమా? మొదలు అది లోపు ఉండే కదా గాలి, అది ఎక్కడి కనిపిస్తుంది. మీరు ఆవుతుండే గాలినే తీసుకొని లోపలికి నింపిండేది. ఇప్పుడు ఆవుతుండే గాలి వేరేనా, ఇది వేరేనా? కాదు. ఇప్పుడు ఇది చెండు అక్కడ తొంతే అక్కడికి, ఇప్పుడు నేను అక్కడ ఉండలే, నేను ఇక్కడ ఉంటునే, ఇక్కడి నుంచి అక్కడికి పోతుని అంటే యోచన చేస్తా ఉంది. ఎలా? ఇది దీన్ని సంకుచితం చేసుకోండి, దీన్ని లిమిటేషన్ చేసుకోండి, నేనంటే ఈ బాడీ ఇంతే అనిందే. సత్యమా? అట్లుందా? అట్లా మన ఆత్ముడు ఎక్కడి లేదు. కనకదాసులకి వాళ్ళ శిష్యులకి అందరికీ అంటుపండు ఇచ్చి, మీరు ఎవరు చూడకుండే తావు తినుకోండి అన్నట్టు వాళ్ళు తినుకోందాల ఎలా ఎక్కడ దేవుడు లేదు చెప్పండా. దేవుడు అంటే ఏమి? సర్వవ్యాపి. వాడిని ఏమంటారు? సాక్షి అంటారు. సాక్షి అంటే ఏమి? అంత కొత్త అవుతా ఉండేది వానికి. ఇప్పుడు నేను ఏం చేస్తానో వానికి అంతా కొత్తయింది. ఎవరు ఏమైనా చేయని, అందరిలో ఉండేది అదే సాక్షి. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మనకు బాగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు దానికి మనకి వేదాల్లో ఉపనిషత్తులో ఈ తత్వం ఉంది. మనకు చెప్తే వీళ్ళకి అర్థమయ్యలేదు అనిందే, మనకి ఈ పురాణాలు తీసుకొని వచ్చిందే సింపుల్గా అర్థమైనట్లా చెప్తారు. మనకు దాని ప్రూఫ్ ఉండాలి. ఇక్కడ చిత్రగుప్తులు ఉంటారు, ఈ రైట్ సైడ్ మనం చేసే పుణ్యాలు రాసుకుంటారు, పాపం చేసేది వీళ్ళు రాసుకుంటారు. కరెక్టే ఇది. అయితే నిజంగా ఏమైతే ఉంది ఇక్కడ, అందరి లోపల నాలో ఒక సాక్షి ఉండాడు, మీలో ఒక సాక్షి ఉండాడు, అందరి లోపల ఆ సాక్షి అనేది ఉండే ఉంది. అది వాళ్ళు ఉండే ఇంతింతేనా ఉండేది. ఆ సాక్షి అంటే ఆత్ముడు ఉంటా బెరతావు లేదా. రమణ మహర్షి చెప్పిన తక్షణము సౌజన్య వాళ్ళకి టక్ క్యాచ్ చేసే పాయింట్, బికాస్ వాళ్ళు మొదలు వినేంటి. రమణ మహర్షి చెప్పారు, యామ్ ఐ నాట్ దే? ఈ ఫుట్బాల్ మాదిరి యోచించారు వాళ్ళు, నేనంటే ఇక్కడే ఉండేది నిందే. నో, ఇప్పుడు నేను అమెరికా దావాలా అంటే ఇక్కడి ఇంకా నేను దావాలా, ఈ బాడీని ఎత్తుకొని దావాలా. రమణ మహర్షి ఎలా ఏంటంటే చెప్పొచ్చు, యామ్ ఐ నాట్ దేర్? ఐఎమ్ దేర్. వేర్ ఐఎమ్ నాట్ దేర్? టెల్ మీ. వాళ్ళు యావదని నేను ఉంటారు, వాళ్ళు ఈ శరీరము నేను ఉంటా అనేదేలే వాళ్ళు యాపత్తును. వాళ్ళు అనేది నా నిజమైన స్వరూపం, నేను ఎక్కడ అంతట్లో ఉన్నాను. ఇప్పుడు మంది యావత్ కాదు చెప్పండి. ఎప్పుడు అంతట్లో నేనే ఉన్నానో అన్నీ నాదేనో. ఇప్పుడు నాది అనేది ఏముంది? బ్రహ్మజ్ఞాని అహం బ్రహ్మాస్మి, వాడికి అన్నీ నాదే.
ఇంకొక అర్థంలో నాది ఏమీ లేదు. ఈ శరీరంలో చూసే వాడు భిక్షుకుడు. ఆ చిత్రదుర్గంలో ఉండే రాఘవేంద్ర స్వామిలు తిరుగు అంటారు. మా స్వామీజీ వచ్చిందే ఐఎమ్ ఏ ఫూల్ అంటారు. యోగి రామ్ సూరత్ కుమార్ వచ్చింది ఐఎమ్ ఏ బేగర్ అంటారు. వాళ్ళకి wherever you go, they know that I am everywhere and everything belongs to me. ఈ ఆనందం ఎవరికొద్దు? సో దీన్ని వాడు చెప్తా ఉండేది. ఆ చెండుది మనం యోచించేయండి. మన నిజమైన స్వరూపము ఈ శరీరంలో ఇంతే ఉంది కాదు, నిజంగా వస్తుస్థితి అట్లా లేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పాలంటే ఈ శరీరము కనపడి దీనికి ఒక అస్తిత్వము, ఆధారము, సపోర్ట్ యావదేంటి? ఆత్మడే. ఎలా చెప్తారు? ఇప్పుడు ఆత్ముడు డిపెండెంటా ఇండిపెండెంటా? శరీరము డిపెండెంటా ఇండిపెండెంటా? నేను ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఆత్ముడు డిపెండెంటా ఇండిపెండెంటా? ఇండిపెండెంట్. శరీరము డిపెండెంట్. డిపెండెంట్. హౌ డు యూ సే దట్? బట్ యూ షుడ్ గివ్ మీ ది ఎక్స్పీరియన్స్ ఫ్యాక్ట్. ఎట్లా చెప్తారు మీరు? నా నిజమైన స్వరూపము ఇండిపెండెంట్, ఇది డిపెండెంట్ అంటే నా ప్రశ్న, ఆత్ముడిని ఇంకా శరీరానికి అస్తిత్వం ఉందా, లేకుంటే శరీరం ఇంకా ఆత్ముడు ఉండాడా? ఇప్పుడు ఆ లోపల ఉండే గాలి, చెండు లోపల ఉండే గాలి అనుకుంటుంది నేనంటే ఇంతేంటా? అయితే ఆ గాలి లోపనే ఉండేది. ఇప్పుడు ఆ గాలి నిజంగా చెప్పే అంటే ఆ బాలు గాలి ఎక్కడ లేదు చెప్పండి? దాంట్లోపు ఉండేది గాలే, ఆవుతూ ఉండేది గాలే, దానిపైన ఉండేది గాలి, కింద ఉండేది, వెనకలు ఉండేది, లెఫ్ట్ రైట్ సరౌండింగు, దాని లోపల ఆవుత అంతా గాలే. గాలి లేకుండా జాగా ఎక్కడుంది? సర్వవ్యాపి. ఆత్ముడు అట్లున్నప్పుడు సో ఇప్పుడు ఆ చెండుకి గాలే ఆధారము. గాలి లేకుంటే దానికి వెనక లోపల అంతా అట్లా ఉండేది. నేను వేరే ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఇక్కడ స్వామిని ఇంకొకటి ఇచ్చిండారు. ఆ నీళ్ళలో ఉండే మీను మాట్లాడేకి వస్తే నీళ్ళు ఎక్కడ అంటే అడిగితే ఏం చెప్పాలా? దాని లోపల ఆవుతల పైన వెనకల ముందర కింద అంతట్లో నీళ్ళే ఉండేది. ఆ నీళ్ళని ఇంకా తీసి ఆవుతలకి వేస్తే బతికే దానికి అస్తిత్వం లేదు. అది సో నీళ్ళు వచ్చిందే దానికి, అదే ప్రాణము, అదే దాని అస్తిత్వము. అట్లా మనకి ఆత్ముడు, బట్ అది ఆత్ముడు మీన్కింత నీళ్ళు వేరే ఉంది. ఇక్కడ ఆత్ముడు చెప్తే నేనే ఐఆమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ దట్. బెరేది కాదు అది. నేను చెప్పే దేవుడు ఎక్కడో వైకుంఠాలో కైలాసంలో ఉంటాడు కాదు, ఐఆమ్ దట్. ఎంత బాగా ఉంచండి. ఇది మనకు కావాల్సినది. ఇప్పుడు నా క్వశ్చన్, ఇప్పుడు అక్కడికి ఆత్ముడు అంతట్లో ఉంటాడు, బట్ ఆత్ముడు ఈ శరీరం కావాల్సింటే ఉండొచ్చు, లేకుండొచ్చు. ఆత్ముడు అట్లా చెప్పండి నాకు. ఆత్ముడు ఉండొచ్చు లేకుండొచ్చు చూపించండి. ఇప్పుడు ఇవి రెండు నాకు ఎక్స్పీరియన్స్ కావాలా. హౌ డు యూ షో ఇట్ టు మీ? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. డీప్ స్లీప్ లోకి వెళ్తే అసలు నాకు ఈ శరీరమే అక్కర్లేదు కదా, ఎలా అయినా నేను నిద్రపోతాను కదా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే. కానీ వేకింగ్ స్టేట్ లో ఉండాలంటే డెఫినెట్ గా ఈ శరీరం ఉంటుంది. వెరీ గుడ్, కరెక్ట్ కరెక్ట్. చూడండి, ఐ మే థింక్ ఆర్ నాట్ అట్లా. సో ఈ శరీరము ఉండొచ్చు లేకుండొచ్చు, నా అస్తిత్వం ఉందో లేదో, దెన్ విచ్ ఈజ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. ఆత్ముడి అంతట్లో ఉన్నాడు, వేకింగ్ స్టేట్లో ఉన్నాడు, డీప్లో ఉన్నాడు, డ్రీమ్లో ఉన్నాడు. లేకుంటే నాకు ఎట్లు గుర్తయితా ఉండాడు డ్రీమ్ని నేను పట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ ఐ నో దట్ ఐఎమ్ దేర్. ఐఎమ్ అంటే తిరగక నాకు ఇది కాదు, ఆత్మస్వరూపుడు. సో డీప్ స్లీప్ లోపల ఆత్మటి లేదా ఉంటాడు. దానికే వాడు అక్కడ ఎట్లుంటుంది అని చెప్తుంది. వాడిని అడగండి, 100 ప్రశ్నలు వేయండి, ఉత్తరం ఇస్తాడు. ఈ శరీరం వచ్చిన అక్కడికి నువ్వు మొగదైంటివా ఆడదైంటివా? అక్కడ కరోనా దిగులున్నా, అక్కడ మనకి 9 పెండ్లది యోచనలు వస్తా ఉన్నా, ఎట్లాది లేదు. ఇవన్నీ మన ఎక్స్పీరియన్సే. పోనీ వేకింగ్ స్టేట్లో నువ్వు ఉండవా లేదా? నేనున్నాను, ఐ యామ్.
బట్ ఆ నిజమైన నేను ఎవరు అనేది మనం ఇక్కడ విచారం చేయాల్సింది. ఎంత బాగుంచోండి దాన్ని. ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే ఒక ప్రశ్న, ఇప్పుడు మీ లోపల నా లోపల అందరి లోపల ఒకటే ఉండాడు తనే, కరెక్ట్ తనే, అంతొట్లు ఒకటే తనే ఉండేది ఆత్మడు, కరెక్ట్ తనే, కరెక్ట్. మరి మీ మనసులో ఏమవుతుందో నా క్యాల్ గుర్తయ్యలేదు, నా మనసులో ఏమవుతుందో మీ క్యాల్ గుర్తయ్యలేదు. చెప్పండి మరి దీనికి ఏం చెప్తారు? నా లోపల మీ లోపల అంత సాక్షి ఒకడే ఉంటే నాకు గుర్తు కావాల్సిందబ్బా. మీరేమి యోచన చేసినా గుర్తు కావాలా, మీదొద్దు. అవతలు ఇంకెవరో ఏమో ఉంటే నాకు వాళ్ళది గుర్తు కావాలా. గుర్తవుతుందా? మరి అందరి లోపల నేనే ఉండేది ఇంటి ఎట్లా చెప్తారు? దాని సాక్షి ఇంటి ఎట్లా అంటారు? దాని సర్వజ్ఞ అంటే ఎట్లా అంటారు? చెప్పండి. దాని వై వి కాల్ దెమ్ ఇట్ యాజ్ ఎ సర్వజ్ఞ. అన్ని గుర్తుండేది. గుర్తుంటే నాకు చెప్పాలని వద్దు, ఎలా అయ్యాలి చెప్పండి. దీనికి ఆన్సర్ ఏంటి? దిస్ ఈజ్ వేదాంత్ కదా. మనం ఇట్లా చేయాలి. ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడుగుతాను, మనం అడిగేది కాదు, ఈ దర్శనకారులు ఉండారు వేరే వాళ్ళు, వెస్టర్న్ ఫిలాసఫర్లు అడిగేది అట్లే. ఏం స్వామి మీరు చెప్పేది అంతొట్లు ఉంది అంటారు, దాని సాక్షి అంటారు, దాని సర్వజ్ఞము ఉంటారు. సర్వజ్ఞ అంటే అన్ని జ్ఞానాలు గుర్తుండేది. ఇప్పుడు వానికి నా మనసులో ఏమైతే ఉందో గుర్తు కావాలా, గుర్తవుతుందా అంటే అడుగుతారు వాళ్ళు. ఏం చెప్తారు? సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? ఇప్పుడు ఆత్ముడు ఒకడే, కానీ ప్రతి ఒక్కరికి ఉన్న మనసు ఇవి డిఫరెంట్ సార్. ఎగ్జాక్ట్లీ, గాట్ ది పాయింట్. మీ ఇన్స్ట్రుమెంట్ వేరే, నా ఇన్స్ట్రుమెంట్ వేరే. దట్ వి కాల్ ఇట్ అస్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు నా ల్యాప్టాప్లో నాది ఏమేమి ఉందో మీ ల్యాప్టాప్ గుర్తయితేనేమే, నా వాట్సాప్ లోపల ఏమేముందో మీ వాట్సాప్ గుర్తయితేనేమే, గుర్తయ్యలేదు. సో యువర్ మెమరీ చిప్ ఇస్ సంథింగ్, అవర్ మెమరీ చిప్ ఇస్ సంథింగ్. ఇవన్నీ తోటి ఉండేది. మరి సర్వజ్ఞ అంటారు కదా. ఇప్పుడు మీరు బ్రహ్మజ్ఞానికి వాచ్ రిపేర్ చేసేకి కావాలప్ప. ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్. బ్రహ్మజ్ఞానికి వాచ్ రిపేర్ చేసేకి కావాలా? వస్తుందా? నేను బ్రహ్మజ్ఞాని, నువ్వు ఏరోప్లేన్ ఇడి అంటాను, ఇడ్చకు వస్తుందా? మరి వాడిని సర్వజ్ఞ అంటారు మీరు. ఎలా? అంతొట్లు వాడే ఉండేది, వానికి అన్ని నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఏం చెప్తారే? యావ్ నాలెడ్జ్ మనకి వస్తే అన్ని నాలెడ్జ్లో నాకు చిక్కినట్లయితుంది. యావు ప్రపంచంలో ఉండే వస్తు చిక్కితే అన్ని చిక్కినట్లయితుంది. యావది ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లయితే నేను చెప్తే మరి వానికి పైలట్ అవుతాడా, కారు పార్వించకు వస్తుందా అంటే అడిగితే ఏం చెప్తారు? దీనికి సేమ్ ఆన్సర్. మనము ఎక్కడికి పిలుచుకోపోతుంది చూడండి. బా, ఇది ఎట్లా వేదాంతం తెలుసుకొని ఈ జ్ఞానులు వీరి ప్రవచనాలు ఇస్తారు కదా, వాళ్ళకు కొత్తయ్యాలి. అడగండి మీరు ఎవరినైనా చెప్పి చూస్తాం. కొందరు గురువులు మా గురువుల దగ్గర వచ్చి అడుగుతూ ఉండరు, బ్రహ్మజ్ఞాని ఏంటి మనకు అన్నీ గుర్తుండాలా. చాలా పెద్ద గురువులు వాళ్ళు వచ్చింది అడుగుతూ ఉండరు, మీరు బ్రహ్మజ్ఞానినా, మీకు అన్నీ గుర్తుండాలా. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, యావదో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, మీరు ఆన్సర్ చేయాలన్నది. బ్రహ్మజ్ఞాని ఏంటి ఇట్లా కాదు, హుచ్చోడు పిచ్చోడు బ్రహ్మజ్ఞానికి పై వాచ్ రిపేర్ చేసేకి వస్తున్నా వాడికి. మరి ఇదేమి? ఈ జ్ఞానం అనేది ఏమి? మరి మేము మాట్లాడుతూ ఉండే జ్ఞానమే అది. ఇది వ్యవహార జ్ఞానం, ఇది మనసుకి సంబంధం పట్టిండే జ్ఞానం. మేము మాట్లాడుతూ ఉండేది ఆ జ్ఞానమి వెలిగిచ్చే జ్ఞానం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సూర్యుడు ఉన్నాడు, పైన ఉన్నాడు సూర్యుడు. ఇప్పుడు మన అమెరికాని వెలిగిస్తూ ఉన్నాడు, మన ఇండియాని వెలుగుతూ ఉన్నాడు. సూర్యుడికి పోయిందే ఇప్పుడు ఒకే సూర్యుడు ఉండేది, అక్కడికు ఇదే వెలిగే, ఇక్కడికు ఇదే వెలిగే. మీరు ఇంగ్లాండ్కి పోండి, అదే వెలుగు, అంతొట్లు ఒకే సూర్యుడే ఉండే. సూర్యుడు ములిగేలే, కరెక్ట్నే. ఇప్పుడు సూర్యుడు అన్ని వెలుగు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడి దగ్గరికి పోయిందే నేను, అమెరికా ఎక్కడుంది వాడు ఏం చెప్తాడు? ఆమెనిక ఇండియా. ఓహో నువ్వు ఇండియాని వెతుకుతూ ఉండవు కదా అంటే అడగండి, వాడు చెప్పి చూస్తాం.
వాడికి అవన్నీ గొత్తులే. ఏమంట మీరు చేసుకో ఉండరు. ఇది ఇండియా, ఇది అమెరికా, ఇది చైనా అంటే మీరు చేసుకో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏండ్లే, ఒక 20 ఏండ్లు కాదు, ఒక 2000 ఇయర్స్ బ్యాక్ అప్పుడు చూపించండి మీ అమెరికా, మీ ఇండియా ఉన్న 2000 కాదు, దానికింత వెనకలు పోతామంట మనం. వీళ్ళు డివైడ్ చేసుకునే మొదలు ఉండలే. అప్పుడు మరి దానికి వానికి మీరు చేసుకుంటే దాన్ని వాడికి మొదలే దాన్ని చేసుకోవాలన్నా. వాడు ఏంటంటే వాడు సర్వవ్యాపి, వాడు అంతట్లు వెలిగిస్తాడు. ఆ వెలుగులోపునే మీరు వ్యవహారం చేస్తూ ఉండేది. మీరు పార్టీషన్ చేసుకో ఉండరు. మీరు పార్టీషన్ చేసుకోండి ఈ జుజుబీనిపై వాడిని అడుగుతారా? అది భూమి అంతే. మీరు భూమి ఏమి, మీరు సూర్యుడు, మీరు చంద్రలోకానికి పోండి, అక్కడ కూడా అదే సూర్యుడే వెలిగేది. మీరు ఆ నవగ్రహాలు ఎవరికైనా పోండి, మీరు ఫ్లూటోకి పోండి, ఎక్కడికైనా పోండి, అంతోట్లు వచ్చే సూర్యుడిని. ఇంకానే సూర్యునిపై అడగండి మీరు, ఫ్లూటో అంటే ఏమిటో వదిలే అంటారు వాడు. సూర్యుని దగ్గరికి పోయిందే మీరు, ఇది బెంగళూరు, ఇది తుమ్కూరు, ఇది ఆంధ్ర అడిగితే గుర్తవుతుందా? అట్లా అయితే అన్నీ కూడాను వెలుగుతూ ఉండేది ఆ సూర్యుడే. అది తెలుసుకోవాలనేది ఏం లేదు. అంటే దీనికి శక్తి వస్తూ ఉండేది దాన్ని. ఇంకానే ఇప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, పని చేస్తుంది. ఆ కరెంట్ని పోయి అడగండి, నువ్వా చల్లగా ఉంటావా? ఎప్పుడు ఉంటా అదంటుంది. చల్లగా అంటే ఏమి అంటే అడుగుతుంది. నువ్వు హీటు ఏసీ వేస్తారు మీరు, హాట్గా ఉంటుంది, లేకుంటే ఫ్యాన్ చల్ల గాలి, అవేమన్నా ఉందేమే దానికి? ఇప్పుడు దాని శక్తి లేక, దాని అస్తిత్వం లేక మీరు ఫ్రిడ్జ్ ఫ్యాన్ ఉపయోగించండి, చూస్తాము. యూ కెనాట్. ఆ తరనే దాన్ని. ఇంకా దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థం కావచ్చు. దీన్ని రామకృష్ణ పరమహంసలు ఎగ్జాంపుల్ ఇస్తారు. అవుతారా? ఓ లైట్ ఉంటుంది ఇక్కడ, ఆ లైట్ కింద రామకృష్ణ పరమహంసలు భగవద్గీత చదువుతారు. ఇంకా వీడు వీరప్ప దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఆ భగవద్గీత చదివే పుణ్యము ఈ లైట్కి వస్తుందా? వీడు చేసే దొంగతనం పాపము లైట్కి వస్తుందా? వచ్చదా? దీన్ని ఎట్లు చూసుకుంటారు మీరు? దీన్ని ఎట్లు చెప్తారు మీరు? మనం ఏం చేసి ఆత్మనికి అంటదు. ఎట్లు చెప్తారు? మీరు చెప్తారు థియరీ, ఐ డోంట్ బిలీవ్. ప్రాక్టికల్ చూపించండి నాకు. ఎక్కడ చూసుకుంటాం మనం? డీప్ స్లీపే సార్. కరెక్ట్. ఇప్పుడు డీప్ స్లీప్లో నా క్యాల కరోనా దిగులయ్యలే, నా క్యాల నా తమ్ముడు, నా పెండ్లము దుఃఖాలు నాకు అయ్యలేదు. బికాజ్ నాకు దానికి సంబంధం లేదు, అక్కడ అడ్రస్ లేదు. అది ఇప్పుడు నిజంగా ఉందా అంట? పాముందా? పాముది ఏమైనా పగ్గానికి, ఆ తాడికి తాకుందా? పాము విషము, దాని విషము తాడికి తాకుందా? చెప్పండి నాకే. అట్లా థింక్ చేయాల. మనము 2వ అధ్యాయంలో ఎన్నికలు చేసింటి జ్ఞాపకం చేసుకోండి. ఒకటికొకటి ఇంటర్ కనెక్షన్ ఇట్లా తీసుకుందా వల్ల ఇప్పుడు మనకి ఆగమాపాయిలు, సుఖ దుఃఖాలు, ఆగమాపాయిలు మొదలు చెప్పి. సో ఆగమపాయిలు ఉంటే ఏమి అనేది మనం యోచన చేస్తుంది. మనం దాన్ని ఆగమపాయిలు ఉంటే వచ్చేది పోయేది. ఇప్పుడు సుఖము దుఃఖము, సమ్మర్ వచ్చింది, అది ఆగమపాయిలు. ఆ ఆగమపాయిలు కూడా వచ్చిపోతుంది. దాన్ని ఏం చేయాలా? మనము వివేకం ఇంకా తడుచుకోవాలా. కుక్కులు ప్రాణులు అన్నీ తడుచుకుంటుంది. దాన్ని చెప్పించే కృష్ణ భగవంతుడు వచ్చే పని లేదు. మరి వివేకం అంటే ఏమి? అరే ఇవి వచ్చిపోయేదే, కొంత తడుచుకుంటే మనం ఆమనికి మనకి దాని ప్రాబ్లం ఉండేలే. అది వివేకము. అదాయ ఆమెని ఇంకా ఈ ఆగమపాయిలో అంటే అవతల వస్తువులు ఉంది, ఆ వస్తువుల్ని ఇంకా నాకి చలి బెండ అవుతా ఉంది. ఇప్పుడు సన్ ఇంకా శిఖ కావచ్చు, చలికాలంలో దుఃఖం కావచ్చు. ఈ వస్తువులు అవుతుంది, ఆ వస్తువుల్ని ఇంకా వచ్చే ఈ శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, దాన్ని ఇంకా అయ్యే సుఖము దుఃఖము. శీతోష్ణాలు ఆ వస్తువులు ఆవుతుంది, దాన్ని ఇంకా వచ్చే శీతాలు ఉష్ణాలని ఇంకా నాకి సుఖము దుఃఖము అవుతా ఉంది. సో మొదలెత్తుకుంటానే కృష్ణ భగవంతుడు ఇది ఆగమాపాయిలు వచ్చిపోయేది, తడుచుకో. అయితే వివేకం ఇంకా నెక్స్ట్ స్టెప్ లోపున ఇవి నిజంగా ఉండేది కాదు, దాన్ని ఇంకా ఇవి అనిత్యము అంటారు.
ఆమె ఇంకేం చెప్పరు, నెక్స్ట్ ఇంకొక స్టెప్, ఇవి లేనే లేదు అంటారు వాళ్ళు. ఎట్లా? పాము ఉందా, ఆ వెండి ఉందా, లేనే లేదు అంటారు. సో నిజంగా ఇది లేనే లేదు. ఆత్మనికి మనము కంపేర్ చేసాయంటే లేనే లేదు, ఇది దీనికి అస్తిత్వమే లేదు. అట్లా దాన్ని లేకుండే దాన్ని పాముని ఇంకా నాకు విషయం ఉంది, దిగులు ఉంటా అంటే అర్థమేమి అంటే ఇది హై లెవెల్ ఫిలాసఫీ. దీన్ని మనం బాగా వెలికేసే అంటే ఇక్కడే నాకు విరక్తి, ఇక్కడే నాకు ఎవరికి ఆ అంతఃకరణ మనసు శుద్ధంగా ఉంటుందో వింటా ఉన్నట్లే దిల్ రియలైజ్. నచికేతన్ కాయనట్లా తిరగా సాధనకి నో సాధన. సో ఇక్కడి వరకు పోతుంది. సో అక్కడికి ఈ వాచ్ రిపేర్ ఇచ్చేసేకొచ్చేది, లేకుంటే ఏరోప్లెయిన్ పారిచ్చేకొచ్చేది. ఇప్పుడు నేను డాక్టర్, నా లోపల ఏమైంది, నేను ఇప్పుడు చూడండి, నన్ను డాక్టర్ కోర్సుకు చేరే మొదలు నీకు ఇంజెక్షన్ ఇచ్చేకొస్తుందా, నాకు వచ్చేలేదు. ఇప్పుడు 6 ఏండ్లు కంటిన్యూస్గా దాన్ని స్టడీ చేసి ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చేకి వస్తుందా, వస్తుంది. ఇప్పుడు వచ్చేలేదు అంట చెప్పునోడు ఎవరు, వస్తుంది అంట చెప్పునోడు ఎవరు, ఆత్మడే. మరి ఈ మీరు మెడికల్ కాలేజీకి పోయి ఇంకా వాళ్ళు మనకి అనాటమీ ఫిజియాలజీ సబ్జెక్ట్లో అంతా నాలెడ్జ్ ఇస్తారు. దీన్ని మనం ఎక్కడ చేసుకుంటాము, మనసులో కలెక్ట్ చేసుకుంటాము. దీన్ని మనస్సులో ప్రత్యయ అంటాము. ఈ ప్రత్యయము నేను కూడబెట్టుకుంటా వస్తా ఉన్నాను. నేను దాన్ని వింటాను, అవి ఇట్లుంటే ఇట్లా, ఇట్లుంటే ఇట్లా, ఫీవర్ వస్తే ఇట్లా ట్రీట్మెంట్ ఎలా, డయాగ్నోస్ ఇట్లా చేయాలా, ఇన్వెస్టిగేషన్ ఇట్లా చేయాలా అంతా చూసుకొని వస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ ఇంట్లో మనసులోన ఈ ప్రత్యయాల కలెక్షన్ లేదు. మీ ఇంట్లో ఏముంది, ఇంజనీరింగ్ కలెక్షన్ ఉంది, మీకు కంప్యూటర్ కావాల్సిన కలెక్షన్ ఉంది. ఇప్పుడు మన వాసవి వాళ్ళు హౌస్ వైఫ్, వాళ్ళకి వంట చేయాల్సింటే ఏమేమి కలెక్షన్ ఏంటుందో ఆ ప్రత్యయాలు ఉంటుంది. ఇది మనసుకు సంబంధపట్టిండే ప్రత్యయాలు. దీన్ని కూడా మనం జ్ఞానాలు ఉంటాము. దీన్ని కిచెన్ జ్ఞానము, ఇంజనీరింగ్ జ్ఞానము, లేకుంటే ఇంజనీర్ విద్యే అంటాము. ఇది లౌకిక విద్యే. ఈ విద్య మొదలు ఉండలే, ఆమెను ఇంకా నేను కలెక్ట్ చేసుకొని వచ్చే కొన్ని వయస్సు ఇంకా నాకు ఇప్పుడు మర్చిపోతుంది. ఇప్పుడు నాకు ఏమైనా ఎవరైనా ప్రిస్క్రిప్షన్ అడిగితే నాకు మొదలు పేరే వచ్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పేర్లు జ్ఞాపకం పెట్టుకునే నాకు మొదలు ఇంకా నేను మెడికల్లో ఉన్నప్పుడు ఇంకా నాకు ఈ ప్రాబ్లం ఇది. అయితే దాన్ని బాగా చెప్పి దావల్ల ఇప్పుడు నాకు ఎన్నో మందులు వచ్చేలేదు. నేను ఎవరో వాళ్ళకి జంతువులు మందు రాసియాలంటే నాకు ఆ పేరే జ్ఞాపకం వస్తలేదు, ఉండి మర్చిపోతుంది. ఇప్పుడు నాకు మొదలు జ్ఞాపకం ఉండే, ఇప్పుడు నాకు మర్చిపోతుంది అనేది ఏమిటి ఇంకా కొత్తాయా, అది నిజమైన జ్ఞానం ఇంకా కొత్తాయా, లేకుంటే అది కూడా మనసు ఏంటి ఏమైనా చెప్పుకోండి మీరు. బట్ ఇక్కడ వేరియేషన్స్ అవుతుంది. ఇప్పుడు ఏరోప్లెయిన్ ఇడిచేవానికి ఆ ప్రత్యయాలు కలెక్ట్ అయింటుంది మన మైండ్లో. దీన్ని మీరు సర్వజ్ఞ అంటారా? ఇక్కడ డాక్టర్ ప్రొఫెషన్లో వాడు ఎదు తొట్టుకొని నాకు మెడికల్ ఇబుట్లోన ఐ నో ఎవ్రీథింగ్ చెప్పని చూస్తాం. నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఎలాగొద్దా? ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చి చేయండి అంటే ఎవరో ఒకరు వస్తారు, నాకేమో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తాడు, వాడు అంతా చెప్తాడు, 1 గంట మన దగ్గర ఈయన అంతా చెప్తాడు, ఈయన ఇంకా సరే అంటాడు, యావ చేతి పెయిన్ అంటాడు, వాడు నాకు రైట్ హ్యాండ్ పెయిన్ ఉండేది ప్రాబ్లం అంటాడు. ఆ డాక్టర్ చెప్తాడు, నువ్వా ఎవరన్నా లెఫ్ట్ హ్యాండ్ వాడి దగ్గరికి పో, నేను రైట్ హ్యాండ్ స్పెషలిస్ట్. అంత స్పెషలైజేషన్ అయిపోయింది. ఇంకా పోని సంగీతం తీసుకోండి, సంగీతంలో ఐఎమ్ ది మాస్టర్ ఇన్ ఎవ్రీథింగ్ చెప్పని చూస్తాం. యా విద్య తీసుకున్నా సముద్రం కంపేర్ చేస్తారు. సముద్రంలో మీరు ఎంతే లోపల పోండి, ఎంత పైన మీకు ముత్తాలు రత్నాలు చిక్కచ్చే వరతో ఎవ్రీథింగ్ ఐ గాట్ ఇట్ అంటే ఎవరు చెప్పేకేయలే. ఇది లౌకిక విద్య. అయితే ఈ విద్య మీరు నేర్చుకోనికి కరెంట్ ఎక్కడి ఇంకా వస్తామని అంటే అక్కడి ఇంకా, నాకి అక్కడి ఇంకా, మీకి
అక్కడిని ఇంకా అందరికీ అక్కడిని ఇంకా ఇప్పుడు అవుట్ని ఇంకానే మీరు ఇవన్నీ నేర్చుకోండేది, దీనికి అస్తిత్వం ఉండేది మీరే చెప్తారే. నిద్రలో అదొకటే ఉంటుంది. ఇది కనపడియాల్సింటే, ఇది పని చేయాల్సింటే అదే కావాలా. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ని ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తారేమే, కరెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేది. బట్ కరెంట్ మీరు పోయి అడిగంటే నువ్వు చెల కోల్డా ఉడుకా లేకుంటే గాలిస్తావా ఏమైనా అడిగంటే అది చెప్పని చూస్తాము. అలాగే మన ఆత్మస్వరూపం అనేది దానికి జ్ఞానస్వరూపం ఉంటారు. ఎలా అంటే నాకు మొదలు గొత్తుండ్లే అనేది కూడా ఒక జ్ఞానము. ఇప్పుడు నాకు గొత్తాయ తెలిపెట్రి అది జ్ఞానము. ఇది కలెక్షన్ ఆఫ్ మైండ్. ఇది జాస్తి కావచ్చు, తక్కువ కావచ్చు, మర్చిపోవచ్చు, ఏం కావాల్సిన కావచ్చు. జస్ట్ లైక్ శరీరం, జస్ట్ లైక్ యువర్ ఇంద్రియాస్, ఇవి చేంజింగ్. పుట్టినప్పుడు 2.5 kg 3 అడుగులు, ఇప్పుడు ఎంత ఉన్నాను 5.2 61 kgs. నేను వేసుకుంటే 61.3 kg. 3 దినాలు ఉపవాసం చేసిండి. నేను ఒకసారి వేసుకుంటూ ఉంటాను. 3 days కంప్లీట్గా ఉపవాసము. ఫస్ట్ డే కంప్లీట్ ఉపవాసము, 2-3 సార్లు కాఫీలు నీళ్ళు. సెకండ్ డే నేను బరీ ఇంతేమో జ్యూస్ తాగితే అవతల పాయింట్ని. థర్డ్ డే ఎగైన్ కొంచెం జ్యూసో అదో ఇదో ఏమో కొంచెం తింటున్నా అంతే. లిక్విడ్స్ లేకుంటే ఏమైనా అట్లవే పండ్లు ఇట్లవి. సో 3 days ఐ వాస్. ఎంత లవలౌకిగా ఉంటుంది, అంతా ఉంటుంది. సో ఉన్ని ఏమిటి చెప్పొద్దు అంటే దానికి అంత శక్తి ఉంది. దానికి మనం అతొట్టు పాయ అంటే వితౌట్ ఫుడ్ యూ కెన్ లివ్, వితౌట్ వాటర్ యూ కెన్ లివ్. కొత్త వితౌట్ ఎయిర్ యూ కెన్ లివ్ ఉండారట ఋషిమునిలో. ఏండ్లు కొద్దిలు మూసిపెట్టేసింటారు. వితౌట్ ఫుడ్ యూ కెన్. ఎలా అంటే మన లోపల బ్రెయిన్ లోపల పిట్యూటరీ గ్లాండ్ అంటుంటుంది, సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్. అది ఒక డ్రాప్ సెక్రీషన్ ఆఫ్ ది అమృతము. అది ఈ సాధనలు చేసి అంటే సెక్రెట్ అవుతుందంట. అంతవరకు ఒకలోపల ఏమొచ్చలే. దాన్ని మా యూట్లోపన నాట్ పిట్యూటరీ గ్లాండ్, దానికి ఏమో ఒక పేరు చెప్తారు. ఇట్స్ వాళ్ళకేమి దాన్ని చిక్కలేదు. ఒక డ్రాప్ మన ఈ కిరణాలు కంట చెప్తాము అక్కడికి వస్తుందంట, దాన్ని నుంగుతారంట. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఫర్ 1 month. సో ఇవన్నీ యోగకు సంబంధపడిండేది. అగైన్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో మనకు కావాల్సిండేది ఏమి, ఇప్పుడు నా మనసులో ఉండేది మీకేళ్ళకి వస్తాలే. బ్రహ్మజ్ఞానికి వాచ్ రిపేర్ చేసేకి వస్తుందా? ఇవన్నీ ఫూలిష్ క్వశ్చన్స్. వాళ్ళకి ఆత్మ అంటే గొత్తలే, అనాత్మ అంటే గొత్తలే, శరీరంది లిమిటేషన్ ఎంత గొత్తలే. సో దాన్ని ఇంకా సో ఐ థింక్ ఇప్పుడు మనము సానాన్ని టైం తీసుకుంటున్నాం. సో ఎప్పుడు శరీరం నేను అనుకుంటే ఎంత వ్యత్యాసం అవుతుంది, ఎప్పుడు నేను దాన్ని అనుకుంటే ఎంత డిఫరెంట్ అవుతుంది, ఎంత బ్లిస్ వస్తుంది, అది మనకు కావాల్సిండేదే. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు.